ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం నుండి 13వ వచనం వరకు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం నుండి 13వ వచనం వరకు. రెవల్యూషన్ చాప్టర్ 8 వర్సెస్ 6 through 13. నేను చదువుతాను, మీరు మీ బైబిల్స్లో గమనించండి. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయమైను. సముద్రములోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను, ఓడలలో 3వ భాగము నాశనమాయెను. 3వ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో 3వ భాగము కొట్టబడెను. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోవుచున్న 3 దూతల బూరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన సంఘముగా మేము కూడుకోవడానికి మీ పరిశుద్ధ సన్నిధిలో మిమ్మల్ని పూజించి ఆరాధించి గణపరచుటకు మీరు మాకు ఇచ్చినటువంటి ఆధిక్యత కొరకు మీకు స్తోత్రం. సజీవ లెక్కలో ఉంచారు, స్వస్థ బుద్ధితో ఉంచారు, మీ సామర్థ్యమునిచ్చారు. మీ యొక్క స్వకీయ సాంపాద్యంగా మమ్మల్ని ప్రతిదినం ప్రతినిత్యం పోషించి పరిరక్షించి కాపాడుతూ వచ్చారు. మీరెంతో నమ్మదగిన దేవునిగా నిత్యము నీతితో మాతో వ్యవహరించారు. దాన్ని బట్టి కూడా మీకే కృతజ్ఞతలు. ఈ ఉదయం మీ వాక్యము ద్వారా మరొకసారి సంఘానికి అండ్ ప్రతి ఒక్కరికి కావలసినటువంటి సందేశాన్ని వినిపించమని, ఆటంకములను తొలగించి మీ ఆత్మ అధికారం కింద అధ్యక్షతన మేము మా ప్రభువుకి ఇంకా సమీపంగా రావడానికి, సమర్పణలో పెరగడానికి, సంధించబడి సరిచేయబడ్డానికి మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని జాగ్రత్తగా భయముతో, భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ హృదయము, మీ బైబిల్, మీ కన్నులు తెరిచి వినండి. ఎందుకంటే దేవుడి వాక్యము మనకు లభించుట గొప్ప ధన్యత. ప్రపంచంలో అనేకులకు లేనటువంటి భాగ్యాన్ని దేవుడు కొంతమందికి ఇచ్చాడు. ఆ కొంతమంది జీవము గల దేవుడి యొక్క జీవము గల మాటలు అండ్ జ్యోతితో కూడినటువంటి మాటలు వినుటకు వారు దేవుడి చేత ఆహ్వానించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. కనుక దాన్ని మనం ఒక ఆధిక్యతగా ఎంచి దాంట్లో పూర్ణ ఆశీర్వాదాన్ని పొందాలి. ప్రకటన గ్రంథం సిరీస్లో మనం ఉన్నాము. రెవల్యూషన్ సిరీస్ని మనము చేస్తున్నాం. ఈరోజు పార్ట్ 19వ భాగంలోనికి వచ్చాం. 8వ అధ్యాయంలో 6 నుండి 13వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని క్లుప్తంగా మనము దేవుడి వాక్యము నుండి వింటాం. అంశం ఏంటంటే ట్రంపెట్ ట్రబుల్స్, బూరల బాధలు. పోయిన వారము మనము నేర్చుకున్నటువంటి పాఠములో, లేకపోతే ఆ సందేశంలో మనం చూసాం, ముద్రల తరువాత దేవుడు ఇక బూరల ద్వారా లోకం మీదకి తీర్పును తీసుకురాబోతున్నాడని. 7 దూతలు నియమించబడ్డారు. వారికి దేవుడు 7 బూరలు ఇచ్చాడు. మీరు 6వ వచనాన్ని గమనించినట్లయితే అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి అని రాయబడింది. సో వీరు ఆ బూరలను ఊదినప్పుడు ఇక వెనువెంటనే మహాశ్రమల కాలం, గ్రేట్ ట్రిబ్యులేషన్ అనేటువంటి ఆ సమయము ప్రారంభమైపోతుంది. పరలోకములో సార్వభౌముడైనటువంటి దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఆయన సంకల్పము ప్రకారము సృష్టిలో సమస్తమును ఆయన సమయం ప్రకారము చేయనుద్దేశించినటువంటి దేవుడు దీనికి కూడా సమయం వచ్చినప్పుడు శాసనాన్ని విడిపించాడు.
అంటే ఆ శాసనాన్ని రిలీజ్ చేశాడు, దాన్ని వినిపించాడు. ఎప్పుడైతే పరలోకంలో శాసనము విడుదలైందో ఇక భూలోకం మీద శిక్ష ప్రారంభమవుతుంది. మనకి ఆ ముద్రల తీర్పులు, సీల్స్, జడ్జిమెంట్సే చాలా ఘోరముగా ఉన్నాయి అనిపించింది. ఇప్పుడు ఈ ట్రంపెట్ జడ్జిమెంట్స్, బూరల తీర్పులు ఇంకా దారుణంగా ఉంటాయి. అవి భయంకరంగా అనిపిస్తే ఇవి ఇంకా బాధాకరంగా ఉండబోతున్నాయి. ఇశ్రాయేలు చరిత్రకి, బైబిల్కి చాలా సందర్భాల్లో దేవుడు మనకు ఒక సంబంధాన్ని చూపిస్తాడు. ఇక్కడ కూడా ప్రకటన గ్రంథంలో బూరల గురించి పోయిన లెసన్లో నేను కొన్ని మాటలు మీకు చెప్పాను. ఓల్డ్ టెస్టమెంట్లో ట్రంపెట్ అనేది, బూర అనేది దేవుడు ఆయన ప్రజలకి ఏ రకంగా వినియోగించడానికి ఇచ్చాడు. పాత నిబంధనలో యోవేలు ప్రవక్త ద్వారా, యోవేలు 2వ అధ్యాయము 1వ వచనంలో, అంటే జోయల్ చాప్టర్ 2 verse 1లో మీరు ఒకవేళ చూసినట్లయితే అక్కడ బూరను ఏ ఏ సమయాల్లో ఎందుకొరకు వారు ఊదుతారో దాని గురించి కూడా రాయబడి ఉంది. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి, యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ద డే ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క దినం, ఉగ్రత దినం. దేవుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆయన చిత్త ప్రకారము తీర్పు తీర్చబోయేటువంటి దినం ఎప్పుడైతే రాబోతోందో దానికి సూచనగా, ఒక హెచ్చరికగా ఈ యొక్క బూరలు ఊదబడేవి. పాత నిబంధనలో వీటి గురించి దేవుడు మనకు సూచనలు ఇచ్చాడు. అండ్ యుగాంతములో, ముగింపు సమయంలో వాటిని మరొకసారి ప్రకటన గ్రంథం ద్వారా మనకు చేసి చూపిస్తున్నాడు. అలాగే మీరు జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనాన్ని, జెఫన్యా 1:16లో కూడా చూస్తే, ఆ దినమున ప్రాకారములు గల పట్టణముల దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషయు బాకా నాదమును వినబడును. సో బాకానాదం వినబడినప్పుడు, ట్రంపెట్ సౌండ్ వినబడినప్పుడు, బూర ధ్వని వినబడినప్పుడు అది క్షేమకరమైనటువంటిది కాదు. మరి ముఖ్యంగా చివరి దినాల్లో దేవుని యొక్క తీర్పు వచ్చేటువంటి సమయములో. ఇక్కడ 8వ అధ్యాయంలో మనం ఈ రోజున 13వ వచనం వరకు చూడబోతున్నాము. అక్కడ 4 బూరలు ఊదబడతాయి. ఆ తర్వాత 9వ అధ్యాయంలోనికి, పై అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు మిగతా 3 బూరలు మనకు కనబడతాయి. 7 బూరలు ఉన్నాయి అనేది మనకు తెలుసు. ఈ 4 బూరలు ప్రకృతి మీద, లోకం మీదికి పంపబడినటువంటి తీర్పులను అవి మనకు సూచిస్తున్నాయి. రాబోయేటువంటి 3 బూరలు మనుష్యుల మీదికి దిగి రాబోయేటువంటి తీర్పులు లేకపోతే బాధల గురించి అవి సూచిస్తాయి. ఈ మొదటి 4 లోకంలో ఉన్నటువంటి, ఆ సమయంలో బ్రతికున్నటువంటి వారందరి మీదకి వస్తాయి. అంటే ఉన్నటువంటి బాధలు, ఉన్నటువంటి శ్రమలు, ఉన్నటువంటి ఇబ్బందులు అందరికీ కలుగుతాయి. కానీ చివరిలో రాబోయేటువంటి 3 మాత్రము క్రీస్తు విరోధి, క్రూర మృగానికి ఆరాధన చేసి అర్పించుకున్నటువంటి, దేవుడికి వ్యతిరేకమైనటువంటి దుష్టులైనటువంటి మనుషుల మీదికి వస్తాయి. 8వ అధ్యాయంలో 12 సార్లు, అంటే 12 సార్లు మూడవ అనేటువంటి, థర్డ్ అనేటువంటి ఆ పదం మనకు కనబడుతుంది. సో ఎందుకు ఆ రకంగా రాయబడిందో మనం చూసుకుంటూ పోతున్నప్పుడు మనకు అర్థమైపోతుంది. ప్రకటన గ్రంథంలో ఆడియో విజువల్ టీచింగ్ అనేది మనకు దేవుడు అనుగ్రహించాడు. యోహాను భక్తుడినే మనం తీసుకున్నప్పుడు చూచాను అంటాడు, విన్నాను అంటాడు. చూడడం అంటే విజువల్, వినడం అంటే ఆడియో. సో మనిషి యొక్క సెన్సరీ ఆర్గన్స్కి కావలసినటువంటి సందేశాన్ని కూడా దేవుడు ప్రకటన గ్రంథం ద్వారా ప్రపంచానికి ఇచ్చినట్లు మనము గమనించవచ్చు. అండ్ ఈ 8వ అధ్యాయంలోనే మీకు 5 విషయాలు నేను చూపిస్తాను. యోహాను ఆ దూతలను చూశాడు, దూతల దగ్గర ఉన్నటువంటి బూరలను చూశాడు. ఇది ఆ యొక్క సైట్కి సంబంధించి, అంటే దృశ్య విషయానికి సంబంధించి, దృష్టికి సంబంధించినటువంటి విషయం. బూరల యొక్క శబ్దాలు వినబోతున్నాడు. అది శబ్దానికి, అంటే వినికిడికి సంబంధించినటువంటి విషయం. ధూప ద్రవ్యములను గురించి మనం చూసాం, పొగను చూసాం, అదేమో వాసనకి సంబంధించినటువంటి అంశము. అండ్ మాచిపత్రి అనేటువంటి ఒక నక్షత్రం గురించి బైబిల్ చెప్తోంది. అది టేస్ట్కి, చేదైనటువంటిది కనుక మన యొక్క రుచికి సంబంధించింది. అండ్ పెద్ద భూకంపం వచ్చింది. భూకంపం వస్తే భూమే కాదు, ఒళ్ళు కూడా అదురుతుంది. అది మన యొక్క ఫీలింగ్కి, అంటే మనకున్న స్పర్శకి, టచ్కి సంబంధించినటువంటి విషయం. 8వ అధ్యాయంలో మీరు జాగ్రత్తగా చూస్తే సైట్, సౌండ్, స్మెల్, టేస్ట్ అండ్ ఫీలింగ్కి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా దేవుడు మనకు చూపించాడు. సో దేవుడు ఈ యొక్క బూరలను ఎందుకు వినియోగించాడు
ఒకే ఒక ఉద్దేశంతో ఆయన వినియోగించాడు. లోకంలో ఇంకా మారు మనసు పొందినటువంటి వారు, లోకంలో ఇంకా దేవుడి వైపు తిరగనటువంటి వారు, లోకంలో ఇంతకాలమైన తర్వాత దేవుడి యొక్క సృష్టిలో దేవుడి యొక్క అధికారమును చూస్తూ సమస్తమును తెలుసుకుంటూ కూడా లోబడనటువంటి వారికి ఇంకొక చివరి అవకాశం మారు మనసు పొంది క్షమించబడ్డానికి ఇవ్వడానికి. ఇక ఆ తర్వాత అవకాశాలు ఉండవు. ఆ తర్వాత ఇక నాశనం అనేది వచ్చేస్తుంది. సో ఈరోజు మనం ఆ 4 బూరల విషయములను చూసుకుంటూ పోదాం. 7వ వచనం నుండి 12వ వచనం వరకు ఆ 4 బూరలు మనకు కనబడతాయి. మొట్టమొదటిది 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. చూడండి, దేవుడి యొక్క సమయం ఎట్లా ఉంటుందో చూడండి. గాడ్స్ టైమింగ్ టు ద డాట్. ఎంతవరకు ఆయన ఆజ్ఞ ఇవ్వలేదో అంతవరకు దేవుని యొక్క దూతలు వారి పనిని ప్రారంభించలేదు. మొదటి బూరను ఎప్పుడు ఊదాడు? దేవుడు ఊదమనేటువంటి ఆజ్ఞను అతనికి ఏ రకంగా ఇచ్చాడో ఇక్కడ రాయబడలేదు, కానీ అతనికి ఇవ్వబడినప్పుడు అతడు ఆ పని చేశాడు. సో మొదటి విషయం ఏంటంటే ట్రబుల్ ఆన్ ది ఎర్త్. ట్రబుల్ ఆన్ ది ఎర్త్, భూమి పైన బాధ. అరగంట సేపు పరలోకంలో నిశ్శబ్దము, మౌనముగా ఉండింది అని మనము విన్నాము. అరగంట తర్వాత ఇక ఈ యొక్క బూర ఊదబడినప్పుడు మొట్టమొదటిసారి పరలోకంతో పాటు భూలోకము కూడా అదిరిపడేటువంటి శబ్దము బయటికి వచ్చింది. దాంతోపాటు ఒక తీర్పు మనకు అక్కడ కనబడుతోంది. రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. ఇక భూమి మీదకి దిగి వచ్చేటువంటి విషయములను గురించి మనం చూసుకుంటూ పోతాం. సో మొట్టమొదట భూమి పైన కలిగేటువంటి బాధ గురించి ఆయన మాట్లాడాడు. దాన్ని కూడా 3 రకాలుగా ఆయన ఇక్కడ మనకు సూచించాడు. ఒకటేమో మరి ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం నేను వెళ్తాను కనుక హెయిల్ అంటే వడగండ్లు, రెండవది ఫైర్ అంటే అగ్ని, మింగిల్డ్ విత్ బ్లడ్ మూడవది రక్తముతో మిళితమైనటువంటి. ఈ 3 కూడా తీర్పులో మనకు దేవుడు వాడినటువంటి సాధనములుగా కనబడుతున్నాయి. దేవుడు సృష్టిని సరిచేయడానికి, దేవుడు దాన్ని తన చిత్త ప్రకారము దారిలోనికి తీసుకురావడానికి అనేక రకాలైనటువంటి సాధనాలను వినియోగిస్తాడు. సో రకరకాలుగా ఇవి మనకు ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్లో వినియోగించబడ్డాన్ని మనం చూస్తున్నాం. వడగండ్ల గురించే మీరు ఒకవేళ తీసుకున్నట్లయితే, వడగండ్లు అంటే ఏంటి, హెయిల్ అంటే ఏంటి? నీటి బొట్లు ఐస్ లాగా గడ్డగట్టి పెద్ద పెద్ద బంతుల్లాగా మారినప్పుడు, బ్లాక్స్ ఆఫ్ ఐస్గా ఫ్రీజ్ అయినప్పుడు అవి ఆకాశం నుండి ఆయా సమయాల్లో భూమి మీదకి వచ్చి పడతాయి. అవి రకరకాల సైజుల్లో వచ్చి పడతాయి, చాలా బలంగా వచ్చి పడతాయి. ఎంత ఉధృతితో అంతే, ఎంత వేగంగా వచ్చి పడుతున్నాయో దాన్ని బట్టి వాటి యొక్క ప్రభావము లోకం మీద ఉన్నటువంటి వారికి తెలిసి వస్తుంది. కానీ ఒకటైతే సత్యం, అదేంటంటే అవి పడినప్పుడు తప్పకుండా నాశనం అనేది కలుగుతుంది. యోవేలు 2వ అధ్యాయం 30వ వచనంలో, జోయల్ 2:30లో దేవుడు గతంలోనే ఆ ప్రవక్త ద్వారా ఈ మాటలను ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరిచాడు. అండ్ ఇశ్రాయేలు ప్రజలు దీని గురించి ఎరిగినటువంటి వారే. 2:30లో చదువుతున్నాను. మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరిచెదను. సో దేవుడు ఇక్కడ దాని గురించి ముందుగానే చెప్పాడు. ఈ రకమైనటువంటి పరిస్థితి ఒకానొక సమయంలో వస్తుందని. దేవుడు ఏది కూడా చెప్పకుండా చేయడు, అంతా ముందే చెప్తాడు. చెప్పి అవకాశం వెంబడి అవకాశం ఇచ్చిన తర్వాత దాన్ని ఆయన విడుదల చేస్తాడు. ఈ తెగుళ్ళ గురించి మనం ఆలోచించినప్పుడు తప్పకుండా మీరు బైబిల్ చదివేటువంటి వారైతే పాత నిబంధనలో ఒకానొక సమయంలో ఒక దేశం మీద దేవుడు చేసినటువంటి ఒక కార్యము మనకు తప్పకుండా గుర్తుకి రావాలి. వ్యత్యాసం ఏంటంటే అప్పుడు ఐగుప్తు మీద, ఒక దేశం మీద ఆయన పనిచేశాడు. ఇప్పుడు చివరి దినాల్లో ముగింపులో ప్రపంచం అంతటి మీద, భూమి అంతటి మీద ఈ పనిని చేయబోతున్నాడు. నిర్గమకాండము 9వ అధ్యాయము 22 నుండి 25వ వచనం వరకు నేను చదువుతున్నాను. ఎక్సడస్ 9:22-25 మీ బైబిల్స్లో మీరు గమనించండి. యెహోవా నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము, ఐగుప్తు దేశమందలి మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతటా పడునని మోషేతో చెప్పెను. మోషే
తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను. అలాగూ వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బహు బలమైన వాయను. ఐగుప్తు దేశమంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడునూ అట్టివి కలుగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశమంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపజేశాను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టాను, పొలములోని ప్రతి చెట్టును విరగొట్టాను. ఈజిప్ట్ ఒక నేషన్గా ఎస్టాబ్లిష్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడూ జరుగునంత దారుణంగా వడగండ్లను దేవుడు కలిగించి పైనుండి కుమ్మరించేసరికి ఈ పరిస్థితి వచ్చింది. అక్కడ దేవుడు గ్రాఫిక్గా డిస్క్రైబ్ చేశాడు. భవిష్యత్తులో జరగబోయేటువంటి దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఈజిప్ట్ మీద వడగండ్లను ఆయన వేసినప్పుడు ముందుగానే ప్రజానికానికి సత్యాన్ని తెలియజేశాడు. సో ఏవేవి నాశనం అయిపోయాయో అక్కడ రాయబడింది కనుక వాటిలోనికి నేను వెళ్లాల్సిన అవసరం లేదు. అలాగే సిమిలారిటీ అంటే అలాంటి పోలికలే మనకి ఇప్పుడు కూడా కనబడుతున్నాయి. యెహోషువ కాలంలో కూడా దేవుడు ఈ వడగండ్ల ద్వారా ఆయన తన ప్రజలకు సహాయము చేశాడు, శత్రువులను మట్టి కరిపించాడు. యెహోషువ 10వ అధ్యాయంలో 11వ వచనం, జాషువా 10:11. అక్కడ వడగండ్ల సైజు గురించి కూడా మనకు కొంత సమాచారం ఇవ్వబడింది. మరియు వారు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి బేత్ హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోవచ్చుండగా వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను గనుక వారు దాని చేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు కత్తి వాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి. వింతగా లేదు? ఒక మనిషి కత్తిని వాడి ఇంకొకటిని తన విరోధిని తన శత్రువుని చంపడం కన్నా దేవుడు పైనుండి వడగండ్లను పడేస్తే ఆ వడగండు సైజ్ ఎంతగా ఉండింటుందో మీరు ఆలోచించండి. ఒక మనిషిని, ఒక యోధుడిని, ఒక సైనికుడిని అది చంపేసిందంటే. సో అగైన్ అండ్ అగైన్ బైబిల్లో మనకి వీటి యొక్క అంశములను మనం చూడొచ్చు. 1970లో కాన్సస్ అనేటువంటి ప్రాంతంలో కాఫీవిల్ అనే ఒక ఏరియాలో వడగండ్లు పడ్డప్పుడు శాస్త్రవేత్తలు వాటి సైజుని కొలిచారు. సో ప్రపంచంలో మనకు రికార్డులో ఉన్నటువంటి ఈ యొక్క వడగండు ఒక్కొక్కటి సైజ్ ఎంత అంటే 1.6 పౌండ్స్, లేకపోతే గ్రామ్స్లో చెప్పాలంటే 725 గ్రామ్స్. 3 పావ్ అంటారు మీరు. 3 పావ్ కొనుక్కొని వచ్చినప్పుడు మీకు దాని యొక్క బరువు చూడండి. ఒక్కొక్క వడగండు ఆ 3 పావు అంత బరువు. దాని యొక్క డయామీటర్ అంటే మధ్యలో ఉండేటువంటి ఈ యొక్క సైజు 7.5 ఇంచులు, సర్కంఫరెన్స్ దాని యొక్క గుండటి కొలత 17.5 ఇంచెస్. అంత పెద్ద సైజు వడగండు పడింది అండ్ చాలా నష్టం కలిగింది. ఈ గ్రేట్ ట్రిబులేషన్లో దానికన్నా ఇంకా అసాధారణమైనటువంటి సైజులో పడుతుందని మాత్రం మనం చెప్పచ్చు. శాస్త్రవేత్తలు కూడా ఎప్పటి నుండో మనకు ఇకలాజికల్ కెటాస్ట్రఫీ గురించి హెచ్చరిస్తూనే ఉన్నారు. పర్యావరణంలో రాబోయేటువంటి విపత్కరమైనటువంటి విషయాల గురించి హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మీరు వడగండ్లు చూసినప్పుడు అమ్మో ఇంత పెద్ద సైజా అని అనుకుంటారు. కానీ మీరు ఇంతవరకు కనివిని ఎరుగని సైజులో ఆ సమయంలో ఒకవేళ ఎండులో మీరుంటే మాత్రము ఆ సమయంలో దేవుడు వడగండ్లను భూమి మీదకి పంపబోతున్నాడు. అండ్ అది చాలా విస్తారమైనటువంటి సైజులోకి, అంటే చాలా పెద్ద స్థాయిలో అది జరగబోతోంది. రెండవది దాంతోపాటు అగ్ని, ఫైర్ గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అగ్ని అనేది ఎంత మంచి చేయగలదో అగ్ని అనేది అంత చెడు, అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని కూడా తీసుకుని వస్తుంది. మరి ఈ అగ్ని ఎలా పుట్టింది? పుట్టి అని తెలుగు బైబిల్లో మనం చదివాము. దేవుడు దానిని కలిగించాడు. బహుశా లైట్నింగ్ ద్వారా, ఆ యొక్క మెరుపు ద్వారా దాన్ని కలిగించాడో, మరో రకంగా ఆయన కలిగించాడో మనకు తెలియదు. కానీ దాన్ని మాత్రం ఆయన కలిగించాడు. కాకపోతే ఇదొక అన్యాచురల్ కాంబినేషన్ అన్నమాట. అంటే ఒక ప్రకృతి విరుద్ధమైనటువంటి కాంబినేషన్. ఒక వైపున వడగండ్లు, బలంగా చల్లని ఆ యొక్క మంచు ముద్దలు, అండ్ ఇంకొక వైపున అగ్ని, మెరుపులతో కూడినటువంటి అగ్ని, రెండు కలిసి రావడం. దాంతోపాటు ఆయన రక్తాన్ని మిళితం చేశాడు. మరి రక్తము ఏ రకంగా దీంతో కలిసిందో మనకి తెలియదు, ఎందుకంటే అక్కడ సమాచారం ఇవ్వబడలేదు. బహుశా ఈ వడగండ్లు మనుషుల మీద, జంతువుల మీద, జీవుల మీద పడినప్పుడు వారి నుండి రక్తం కారి ఆ తర్వాత దీంట్లో కలిసిపోయిందో, లేకపోతే పరలోకంలోనే దేవుడు
వాటిని రక్తంతో కలిపి కలుగజేసి భూమి మీద పడేశాడో మనకు తెలియదు. కానీ బిబ్లికల్ టెక్స్ట్ ప్రకారం పోతే ఇదేదో సూపర్ న్యాచురల్ ఈవెంట్గా ఉంది అని అయితే చెప్పచ్చు. ఆ పాసిబిలిటీని మనం రూల్ అవుట్ చేయలేం. అయితే తప్పకుండా లాజిక్ మనకి, కామన్ సెన్స్ మనకి చెప్పేది ఏంటంటే, అంత పెద్ద వడగండ్లు పడితే తప్పకుండా మనిషికైనా లేకపోతే జంతువుకైనా అన్ని పగులుతాయి అండ్ రక్తం అనేది బయటకు వస్తుంది. కొంతమంది స్కాలర్స్ దీని గురించి ఈ రకంగా ఆలోచించి చెప్పారు. ఆ మెడిటరేనియన్ రీజన్లో, మధ్యధరా ప్రాంతంలో సహారా ఎడారి నుండి వచ్చేటువంటి ఇసుక రేణువులు అండ్ కొన్ని వాతావరణాల్లో ఈ మధ్యధరా ప్రాంతాల్లో గాలి చిక్కబడినప్పుడు ఈ యొక్క ఎర్రటి ఇసుక రేణువులు గాలికి అతుక్కుని వర్షం వచ్చినప్పుడు వర్షము రక్తవర్ణపు రంగును దాలుస్తుంది. సో రెయిన్ టేక్స్ ద కలర్ ఆఫ్ దట్ అని వారు అన్నారు. కానీ ఇది ఇక్కడ ఉన్నటువంటి బిబ్లికల్ టెక్స్ట్ని బట్టి చూస్తే అది సాధ్యము కాదు, అది అవసరం లేదు. దేవుడే దీన్ని అసాధారణమైనటువంటి రీతిలో కలిగించి భూమి మీదకి పంపించాడు అని చెప్పచ్చు. సో ఇది పడినప్పుడు భూమి మీద 3వ భాగము కాలిపోతుంది. మీరు వరల్డ్ మ్యాప్ ఇంటికి పోయిన తర్వాత తీసి చూడండి, ఆరు పోతూనే గూగుల్లో వరల్డ్ మ్యాప్ చూడండి, దాంట్లో 1/3 కాలిపోతుంది భూమి. 1/3 కాలిపోవడం అంటే మామూలు విషయం కాదు. అన్ఇమాజినబుల్ సీన్, ఊహించలేనటువంటి సన్నివేశం అది. చిన్న అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అబ్బో అబ్బో అని లోకమంతా కూడా లబోదిబోం అంటుంటుంది. కానీ భూలోకంలో 33.5% కాలిపోతున్నప్పుడు ఎట్లా ఉంటుంది? ఏం కాలిపోతాయి? వివరాలు మనకి ఇవ్వబడలేదు. కానీ భూమి కాలిపోతుంది అంటే భూమి మీద ఉన్నవి ఏవేవైతే అక్కడ ఉంటాయో అవన్నీ కూడా కాలిపోతాయి. అవి మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, లేకపోతే పదార్థాలు కావచ్చు, లేకపోతే బిల్డింగులు కావచ్చు, లేకపోతే మెషిన్లు కావచ్చు, లేకపోతే వెహికల్స్ కావచ్చు, మరొకటి కావచ్చు, అన్ని కాలిపోయేటువంటి పరిస్థితి. సో చాలా తొందరలో భూమిలో 3వ భాగం కాలిపోయేటువంటి సమయం వచ్చేస్తోంది అని మనకు తెలిసిన తర్వాత మనం ఇంకా ఎంత జాగ్రత్తగా ఆలోచించే వారముగా ఉండాలి. అంత మాత్రంతో ఇక్కడ ఆయన ఆపట్లేదు. అగ్ని భూమి మీద పడవేయబడినప్పుడు అందువలన భూమిలో 3వ భాగం కాలిపోయెను, తర్వాత చెట్లలో 3వ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను అని అంటున్నాడు. చెట్లలో 3వ భాగం కాలిపోవడం ఆల్రెడీ పర్యావరణ శాఖ వారు, పర్యావరణ శాస్త్రవేత్తలు ప్రపంచం మీద దుమ్మెత్తిపోస్తున్నారు. మీరు మీ యొక్క కాలుష్యం వల్ల, పొల్యూషన్ వల్ల గ్లోబల్ వార్మింగ్ని తీసుకుని వచ్చి వాతావరణాన్ని వేడెక్కించి చెట్లను కొట్టేసి మొక్కలను పెంచకుండా మొత్తం దేశాలను, పట్టణాలను కాంక్రీట్ జంగల్లుగా అంటే సిమెంట్తో మీరు కప్పేసి సర్వనాశనానికి నాంది పలుకుతున్నారు అని వారు ఒక వైపున మొత్తుకుంటూనే ఉన్నారు. వారు మొత్తుకున్న దాన్ని పక్కన పెట్టేస్తే దేవుడు చేసే ఈ పనిలో భూమి మీద 3వ భాగము చెట్లు కాలిపోతాయి. సంపూర్ణ నాశనం. చెట్లు కాలిపోయాయి అంటే మనకి ఇక ఫ్రూట్, పండ్లు అనేవి ఎంత కరువైపోతాయో చూడండి. కూర మొక్కలు కాలిపోతే మనకు కూరగాయలు ఎంత కరువైపోతాయో చూడండి. ఆ సమయంలో ఫ్రూట్ రేటు, ఆ టైంలో వెజిటేబుల్స్ రేటు ఎంత ఉంటుందో మనము ఇమాజిన్ కూడా చేయలేం. కాలిఫోర్నియాలో వైల్డ్ ఫైర్స్ వచ్చినప్పుడు ప్రపంచమంతా కూడా ఇంటర్నెట్లో చూసి అదిరిపోతుంది. ఆస్ట్రేలియాలో మొన్న వైల్డ్ ఫైర్స్ వచ్చినప్పుడు, అడవిలో ఆ యొక్క అగ్ని ప్రమాదం జరిగినప్పుడు చాలా చాలా మంది బాధపడ్డారు. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరు ఊహించని, అంచనా వేయనంత స్థాయిలో ప్రపంచంలో ఎర్త్స్ వెజిటేషన్లో 1/3 పార్ట్ నాశనం అయిపోయినప్పుడు దాని పరిస్థితి ఏంటి? ఒక రిపోర్ట్ని కొంతకాలం క్రితం అమెరికన్స్ రిలీజ్ చేశారు. హెయిల్ స్టార్మ్ అంటే వడగండ్ల వాన వారి యొక్క దేశం మీద, కేవలం ఇది యుఎస్కి సంబంధించిన రిపోర్ట్ మాత్రమే, ప్రతి సంవత్సరము వస్తే $700 మిలియన్ నష్టం వారికి కలుగుతోంది. $700 మిలియన్ నష్టం. దాంట్లో సగము నష్టము పంట ద్వారా వారికి కలుగుతోంది. ఫిజికల్ ప్రాపర్టీ డ్యామేజ్ అవ్వడము, పర్సన్స్కి మరి దెబ్బలు తగ్గడము ఒక విషయం. కానీ చెట్ల మీద, కూర మొక్కల మీద అది జరిపేటువంటి నాశనం $350 మిలియన్ ఉంది. అది చాలా పెద్ద నాశనము, నష్టముగా వారు ఎంచుచున్నారు. సో ఇండైరెక్ట్గా మనుషుల యొక్క ఆహారాన్ని దేవుడు దెబ్బతీస్తున్నాడు. బహుశా అనుకున్నాడేమో, నేను పెట్టింది తిని బలిసి కొవ్వెక్కి నా మీదకే కాలెత్తుతున్నారా మీరు, ఇక మీకు కనువిప్పు కలిగించాల్సినటువంటి సమయం వచ్చింది అని.
యోహాను అనేటువంటి అపోస్తలుడు మనకు ఈ డిజాస్టర్ యొక్క మెకానిజంని చూపించట్లేదు, అంటే అది ఏ రకంగా జరుగుతుంది అని చూపించట్లేదు, కానీ దేవుడి హస్తము దాని వెనకాల ఉండి జరిపిస్తుంది, అది మాత్రం ఖచ్చితంగా జరగబోతోంది అనేది చెప్తున్నాడు. సెకండ్ బాధలోనికి మీరు వస్తే, ట్రబుల్ ఆన్ ద సీ, సముద్రముల మీద లేక సముద్రముపై బాధ. 8-9 వచనాలు. రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వెంటది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయను, సముద్రములోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను, ఓడలలో 3వ భాగము నాశనమాయను. ఇక్కడ ఏమి మనకి శుభవార్త కనబడదు, ఇదంతా కూడా డిజాస్టర్ రిపోర్ట్ అనమాట. అంటే విపత్తుకు సంబంధించినటువంటి వార్తలు. టీవీలో వాడు బ్రేకింగ్ న్యూస్ చెప్పినప్పుడు, డిజాస్టర్ న్యూస్ని రిపోర్ట్ చేసినప్పుడు దాంట్లో చాలా కలుపుతాడు, ఉన్నది లేనిది అంతా చెప్తాడు. దేవుడి యొక్క న్యూస్ అట్లా ఉండదు. 100% ట్రూత్, 100% రియాలిటీతో దేవుడు మనకు సత్యాన్ని చెప్తున్నాడు. సో యోహాన్ ఇప్పుడు దీంట్లో రెండవ దూత బూర ఊదినప్పుడు ఏం చూశాడు? అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో వేయబడ్డము ఆయన చూశాడు. ఇది పెద్ద కొండ, గ్రేట్ మౌంటైన్, కానీ ఇది రియల్ మౌంటైనా? కాదు. ఎందుకంటే సింబాలిక్ లాంగ్వేజ్ ఆయన వాడుతున్నాడు. ఎక్కడైతే ఆయన లిటరల్గా భూమి అంటే అది భూమి, ఎక్కడైతే ఆయన మరి సముద్రం అంటే అది సముద్రము, కానీ ఎక్కడైతే అటువంటిది లేకపోతే ఆ రకమైన అనేటువంటి పదాలు వినియోగిస్తాడో, ఎందుకంటే ఇక్కడ మీరు తెలుగులో చూస్తున్నారు పెద్ద కొండ వంటిది అని చెప్పాడు. నా ఇంగ్లీష్ బైబిల్లో యాజ్ ఇట్ వర్ అ గ్రేట్ మౌంటైన్, ఒక కొండ లాంటిది, కొండ కాదు కానీ ఆ తరహా ఒకటి ఆయనకి కనబడింది. దీని గురించి చాలా రకాలుగా ఊహాగానాలు పండితులు చేశారు. యోహాను కాలంలో ఆయన ప్రజలకి ఇది ఆయన రాస్తున్నాడు, వారికి తెలియజేస్తున్నాడు కనుక వారికి మండే కొండ అంటే వెంటనే అర్థమైపోతోంది. మండే కొండ అంటే అగ్ని పర్వతం అంటే వోల్కెనో. ఎందుకంటే అంతకు మునిపే ఆయన 95 ADలో ఇది రాయక మునుపు 79 ADలో మౌంట్ వెసువియస్ అనేటువంటి ఒక పెద్ద అగ్ని పర్వతం బద్దలై పొంపేయి అండ్ ఇతర పట్టణాలను సర్వనాశనం చేసింది, పూర్తిగా కాల్చేసింది. సో అక్కడ ఉన్నటువంటి యోహాను కాలంలోని ప్రేక్షకులకు అగ్ని పర్వతం అంటే ఏంటో తెలుసు కనుక వారు బహుశా అగ్ని పర్వతం అని అనుకుని ఉంటారు అని కొంతమంది అన్నారు. మరికొంతమంది అధునాతనమైనటువంటి ప్రాఫెసీ టీచర్స్ ఏమంటారంటే, ఇప్పుడు ప్రపంచంలో చాలా మంది దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి కనుక ఏదో ఒక దేశము న్యూక్లియర్ బాంబుని వేసేసి ఉంటుంది అని కొంతమంది అంటారు. మనకి తెలియదు. కాకపోతే మనలో చాలా మందికి స్పెక్టాకులర్ అంటే చాలా ఇష్టం. అంటే ప్రపంచంలో బ్రహ్మాండమైనటువంటి విషయాలంటే మనం వెంటనే అటువైపు అయస్కాంతం వైపు ఇనుము అతుక్కున్నట్టు అతుక్కుపోతాం కనుక చాలామంది ప్రీచర్స్ అండ్ ప్రాఫెసీ టీచర్స్, ప్రసంగికులు మరియు ప్రవచనాల గురించి తరచూ బోధించేటువంటి వారు ఈ విషయాల్లో వారి యొక్క ప్రేక్షకులకి స్పెక్టాకులర్గా వారి ప్రసంగం ఉండడానికి స్పెక్యులేషన్ ఎక్కువ చేసి ఉన్నవి లేనివి అన్ని కలిపి చెప్పేశారు. బైబిల్లో టెక్స్ట్ ఎంత మనకి పర్మిషన్ ఇస్తుందో అంతవరకే మనం పోవాలి, కానీ టెక్స్ట్ పర్మిషన్ ఇవ్వని చోటకి మనం వెళ్తే అది స్పెక్యులేషన్ అవుతుంది. 2 రకాలుగా అది తప్పు. 1 అది అన్రిలయబుల్, అవాస్తవము. 2 అది అన్నెసెసరీ, అనవసరం. సో ఒకటైతే సత్యము, అది ఒక మీటియోర్ అవ్వచ్చు, లేకపోతే దేవుడే అలాంటి ఒక బంతిని, అగ్నితో ఉన్నటువంటి పెద్ద కొండ వంటి బంతిని తయారు చేసి ఆయన భూమి మీదకి విసిరి పారవేయొచ్చు, ఏదైనా సాధ్యం. 1908 సంవత్సరం జూన్ 30వ తారీఖు రికార్డెడ్ హిస్టరీలో భూమి మీద అతి పెద్ద మెటియోరైట్ లేకపోతే మీటియోర్ అంటారు, అది వచ్చి పడింది. ఎక్కడ పడింది? సెంట్రల్ సైబేరియా ఫారెస్ట్లో అది పడింది. దానికి శాస్త్రవేత్తలు ఒక పేరు పెట్టారు, టుంగస్కా మెటియోరైట్ అని. అది ఎంత పెద్దదంటే దాని యొక్క సైజ్ గురించి నేను చెప్తాను. అది పడినటువంటి చోట దట్టమైనటువంటి అరణ్యం. సో అక్కడ పడినప్పుడు దాన్ని కనుక్కొని దాని గురించి వివరాలు సేకరించడానికి వారికి 19 ఏళ్ళు పట్టింది. 1908లో పడితే 1927కి కానీ సైంటిస్టులు అక్కడికి పోయి అయిన డ్యామేజ్ని వారు అంచనా వేయలేదు. అది వచ్చినప్పుడు ముక్కలైందో లేకపోతే 1 పీస్గా పడిందో కూడా వారికి తెలియదు. కానీ ఆ సెంట్రల్ సైబేరియా అడవిలో 200 షెల్ హోల్స్ని చేసింది. క్రేటర్ అంటారు. క్రేటర్ అంటే గుంట.
200 గుంటల్ని చేసింది. సో వారు వేసినటువంటి దాని మాస్ యొక్క మెజర్మెంట్, దాంట్లో ఉన్నటువంటి ఘన పదార్థం యొక్క మెజర్మెంట్ ఏంటంటే 40,000 టన్నులు, 40,000 టన్స్ ఒక మీటియోర్ వచ్చి భూమి మీద పడింది 1908లో. అంటే దాదాపు 100 ఏళ్ల క్రితమే. పాసిబిలిటీ ఉందా ఇప్పుడు? 100%. 10 టైమ్స్ కాదు, 1 బిలియన్ టైమ్స్ పాసిబిలిటీ ఉంది. దాని శబ్దము, అది భూమిని తాకినప్పుడు దాని శబ్దము 800 మైళ్ళ అవతల ఉన్నటువంటి ఒక ల్యాబొరేటరీ బారోమీటర్ మీద రికార్డ్ అయింది. అండ్ దాని యొక్క 35 మైళ్ళ రేడియస్లో 8 కోట్ల వృక్షములను అది నాశనం చేసేసింది. కోట్ల వృక్షములు, క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ట్రీస్ని ఒక్క దెబ్బకి అది నాశనం చేసేసింది. సో బైబిల్లో అండ్ హిస్టారికల్గా మనం తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనకు అక్కడక్కడ దేవుడు ఆల్రెడీ ఇండికేషన్స్ని విడిచిపెట్టాడు. సో ఇప్పుడు ఇది వచ్చి పడినప్పుడు సముద్రంలో పడుతోంది. ఫస్ట్ మనం భూమి మీదకి వచ్చి పడినటువంటి విషయాన్ని చూసాం. ఇప్పుడు సముద్రంలో పడినటువంటి విపత్తు. సముద్రంలో 3వ భాగము రక్తమాయను. థర్డ్ ఆఫ్ ద సీ ఆర్ సీస్ ఆఫ్ ద వరల్డ్ లో వాటర్ బికమ్స్ బ్లడ్, రక్తమైపోతుంది. ఇది కూడా మనకు వింతైన విషయమేమీ కాదు. ఇది కూడా దేవుడు ఎప్పుడో చేయించేశాడు. మీరు నిర్గమకాండం 7వ అధ్యాయము 20-21 వచనాలు చూస్తే, ఎక్సోడస్ చాప్టర్ 7 వర్సెస్ 20 and 21, యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నీయు రక్తముగా మార్చబడెను. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను. ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి. ఐగుప్తు దేశమందంతటా రక్తము ఉండెను. నైలు నదిని కొట్టినప్పుడు నైలు నది రక్తవర్ణమైపోయింది. అప్పుడు ఒకే ఒక రివర్. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి సముద్రములలో 3వ భాగము రక్తవర్ణం అయిపోవడం. భూమి 75% వాటర్, 25% ల్యాండ్ మాస్తో ఉన్నటువంటి లోకం ఇది. దాంట్లో ఎంత పెద్ద మొత్తము రక్తముగా మారబోతోందో మీరు ఆలోచించండి. ఈ యొక్క పెద్ద అగ్నిలా మండుతున్నటువంటి కొండ నీటిలో పడినప్పుడు ఒక శాస్త్రవేత్త అన్నాడు, కెమికల్ రియాక్షన్ ద్వారా రక్తముగా సముద్రం మారిపోవచ్చు. లేకపోతే మరొక అంచనా, 1/3 ఆఫ్ ద సీస్ లో ఉన్నటువంటి లివింగ్ క్రీచర్స్ చచ్చిపోయినప్పుడు వాటి రక్తం అంతా కూడా బయటికి నీటిలో తేలి రక్తవర్ణం అయి ఉండొచ్చు, మనకి తెలియదు. కాకపోతే మనకు ఒక విషయం తెలుసు, దేవుడు చెప్పింది దేవుడు తప్పకుండా చేస్తాడు. అండ్ ప్రపంచంలో వాటర్ పొల్యూషన్ స్టాటిస్టిక్స్ అంటే నీటిలో కాలుష్యం యొక్క లెక్కలు చాలా కాలంగా శాస్త్రవేత్తలు, దేశాధినేతలు కడుతూనే ఉన్నారు. ఒక లెక్క ప్రకారము ప్రతి సంవత్సరము ప్రపంచంలో ఉన్నటువంటి సముద్రాల్లోనికి కేవలము పెట్రోలియం ప్రోడక్ట్స్ 10 మిలియన్ టన్నులు వచ్చి కలుస్తున్నాయి. అది కాకుండా మనం వాడేటువంటి ఆటోమొబైల్, మనం వాడేటువంటి స్కూటరు, కారు, ట్రక్, లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్, ట్రైన్, ఇవి విడిచిపెట్టేటువంటి ఎగ్జాషన్, ఎమిషన్, ఆ యొక్క పొగ, ధూమ కాలుష్యము 1.8 మిలియన్ టన్స్ సముద్రంలోకి పోయి కలుస్తోంది. దాంతోపాటు మనం ఎక్కడంటే అక్కడ తినేసి అక్కడంటే అక్కడ పారేసేటువంటి అలవాటు మనలో. ప్రపంచంలో తక్కువ మందికి అలాంటి అలవాటు లేదు, ఎక్కువ మందికి అలాంటి అలవాటు ఉంది. మీకు అర్థమైపోవాలి. అమెరికన్స్ ఆ పని చేయరు, కానీ ఏషియన్స్, ఆఫ్రికన్స్ ఆ పని చేస్తారు. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి చిప్స్ తిన్న తర్వాత రోడ్డు మీద పాకెట్ పడేసిపోవడం అలవాటు. అట్టిపండు తిన్న తర్వాత బస్సు కిటికీలో నుండి వెనకాల వచ్చి ఓడు జారి పడేటట్టు ఇసిరేయడం అలవాటు. సో మనకి ఈ యొక్క అలవాటు ఉంది కనుక సముద్రాలన్నీ సత్యనాశ అయిపోతున్నాయి. లాస్ట్ ఇయర్ 2020 కోవిడ్ మెటీరియల్ సముద్రాల్లో ఎంత కలిసిందో మనకు ఒక డాక్యుమెంటరీ కూడా వారు తీసి చూపించారు. మీ ముఖం మీద ఉన్నటువంటి మాస్క్ తర్వాత సముద్ర గర్భాల్లో వారికి దొరికింది. సో పొల్యూషన్ అనేది రివర్స్ ద్వారా కూడా సముద్రంలోనికి వస్తుంది. ఇది మనకు తెలిసిందే. కానీ ఇది 1/3 రక్తవర్ణముగా మారిపోవడం, పొల్యూట్ అయిపోవడం చాలా దారుణం. దాని యొక్క పర్యావసానం ఏంటి? 1/3 ఆఫ్ లివింగ్ క్రీచర్స్ విల్ డై. 3వ భాగము అక్కడ ఉన్నటువంటి సముద్రపు ప్రాణము గల జంతువులన్నీ చచ్చిపోతాయి. సో ఇక ఎన్ని రకాల జంతువులు ఉన్నాయో చూడండి సముద్రంలో. అవన్నీ కూడా కాలుష్యానికి గురై ఆ నీటిలో బ్రతకలేక అవి చచ్చిపోయినప్పుడు ఎంత విపత్తు, లేకపోతే ఎంత నష్టం కలుగుతుంది. 105వ కీర్తన 29వ వచనాన్ని మీరు చూస్తే 105:29, ఆయన వారి జలములను రక్తముగా మార్చెను, వారి చేపలను చంపెను. ఇది ముందే చేశాడు ఆయన ఐగుప్తులో.
అప్పుడు కేవలం చేపల్ని చంపాడు, కానీ ఇప్పుడైతే మొత్తం సముద్రంలో ఉన్నటువంటి జీవరాశులన్నింటినీ 30% జీవరాశులను చంపేస్తే మరీన్ లైఫ్ అంతా కూడా నాశనం అయిపోతే దాని మీదే బతికేటువంటి వారి జీవనోపాధి పోతే ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. అండ్ మనకి సముద్రాల్లో ఈ యొక్క జీవరాశులు నాశనం అవుతే తప్పకుండా దాని ఎఫెక్ట్ భూమి మీద బతుకుతున్నటువంటి మనుషులందరికీ చాలా పెద్దగా తెలిసి వస్తుంది. మూడవది, ఆ యొక్క సముద్రాల్లో ఉన్నటువంటి ఓడలలో 3వ భాగము నాశనం అయిపోతాయి. 3rd part of the ships will be destroyed. ఎప్పటి నుండో పురాతనమైనటువంటి సమయం నుండే అన్ని జాతుల వారికి ఒక మూఢ విశ్వాసం ఉంది. సముద్రములో ఓడ నాశనమైతే అది దేవుడి యొక్క కోపానికి ఒక సూచన అని. సో ఆ రోజుల్లో షిప్స్ని లీజ్కి తీసుకుంటున్నప్పుడు లీజ్ అగ్రిమెంట్లో లీజ్కి తీసుకున్నటువంటి కంపెనీ ఒక క్లాజ్ని చూసి సైన్ చేసేదంట. ఏంటంటే, ఒకవేళ ఓడ మామూలుగా సురక్షితంగా వెనక్కి వచ్చి మేము తిరిగి మీకు మీ సమయంలో అప్పగించకపోతే సమ్ యాక్ట్ ఆఫ్ గాడ్ అకర్డ్ బై స్టామ్ అని, అది అంటే దేవుడి యొక్క ఒక కార్యము చేత అది నాశనం అయిపోయిందని మేము ఒప్పుకుంటున్నామని వారు రాసేవారు. యోనా 1వ అధ్యాయం 6-16 తర్వాత మీరు చదువుకోండి. అక్కడ యోనా అట్టడుగు బాగా నిద్రపోతుంటే నాయకుడు వచ్చేసి యోనాతో అంటాడు, ఓయి నిద్రపోతా, లేచి మేల్కొని నీ దేవుడికి ప్రార్థన చేయి. ఎందుకంటే వారు నమ్మారు, దేవుడు అనుకుంటే ఓడ నాశనం కాదు, దేవుడు కోపగిస్తే ఓడ నాశనం అయిపోతుంది. 16వ వచనంలో కూడా వారు దేవుడికి యెహోవాకు బలులు అర్పించడానికి గల కారణం ఏంటంటే ఆయన్ని శాంతపరచడానికి. సో ఆ కాలంలో ఓడ నాశనమైంది అంటే అది దేవుడి కార్యము అని వారు నమ్మేవారు. సో ఇక్కడ క్రిటికల్ లాసే, కానీ ఇది ఫేటల్ కాదు. జస్ట్ 1/3 సీలో ఉన్నటువంటి షిప్స్ అన్ని కూడా నాశనం అయిపోతాయి. ఈ రోజున ఒక పెద్ద షిప్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని తీసుకెళ్ళగలదు. దాదాపు 9,000 మంది ఒక క్రూజ్ షిప్ మీద ప్రయాణం చేయొచ్చు. ప్రపంచంలో ఉన్నటువంటి ఓడల్లో 33% నాశనం అయిపోతే ఎంతమంది ప్రాణాలు పోతాయో ఒకసారి ఆలోచించండి. వారి యొక్క శవాలన్నీ కూడా సముద్రాల్లో తేలుతుంటే వారి శవాలను ఎవరు వెలికి తీస్తారు? ఆ కుటుంబాలకు ఎవరు వాటిని అందజేస్తారు? ఈ రోజున ఒక దేశానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి శవం సముద్రంలో పడినా ఆ దేశం ఖచ్చితంగా ఆ శవాన్ని వెలికి తీసే వరకు నిద్రపోదు, అది అమెరికా దేశం. కానీ మరి ఇన్ని మిలియన్స్ ఆఫ్ బాడీ కాప్సెస్ ఆ యొక్క సీస్ ఆఫ్ ద వరల్డ్ మీద ఫ్లోట్ అవుతుంటే ఎవడొచ్చి తీస్తాడు? సో ఆ పిక్చర్ని ఇమాజిన్ చేయడం కూడా కష్టం. అండ్ ఫుడ్ సప్లైస్, మనలో చాలా మందికి సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం కదా. చేపల మీద బతికేవారు, రొయ్యల మీద బతికేవారు, తిమింగలాల మీద బతికేవారు, పీతల మీద బతికేవారు, రకరకాల సీ ఫుడ్ అంటే ప్రియులు ఉంటారు. వారికి ఎంత పెద్ద నష్టమో చూడండి. ఇక ఆ యొక్క చేపలు లేకపోతే రొయ్యలు, పీతలు ఇవన్నీ మార్కెట్కి రాకపోవడం, జాలర్లు అందరూ కూడా దివాలా తీస్తారు. మిగతా షిప్పింగ్ ఇండస్ట్రీ అంతా కూడా దివాలా తీస్తుంది. అండ్ పట్టణాలు, దేశాలు ఈ యొక్క వ్యాపారం నుండి దివాలా తీసి దిక్కు లేకుండా అయిపోతాయి. చేపల రేట్లు ఎంత ఉండొచ్చు, రొయ్యల రేట్లు ఎంత ఉండొచ్చు ఊహించలేం. ఒక లెక్క ప్రకారము, ఎందుకంటే గూగుల్లో రకరకాల లెక్కలు ఉంటాయి, రైట్ రిలయబుల్ సోర్సెస్ నుండి మనము లెక్కలు తీసుకోవాలి. సో ఫస్ట్ రిలయబుల్ సోర్స్ ఏంటో మనకు తెలిసి ఉండాలి. సో 2020 షిప్పింగ్ ఇండస్ట్రీ లెక్క ప్రకారము ప్రస్తుతము పోయిన సంవత్సరము జనవరికి ప్రపంచంలో 93,000 ఓడలు ఉన్నాయి, షిప్స్ ఉన్నాయి. 93,000 షిప్స్ ఉన్నాయి. ఈ షిప్స్ మినిమం లోడ్ మరి 200 మంది ప్రయాణికులు అండ్ 2 లక్షల టన్నులు మోయగలిగినటువంటివి. సో 93,000లో 1/3 పోతే ఎంత? 31,000 ఓడలు నాశనం అయిపోతాయి. 31,000 షిప్స్. రీసెంట్గా ఈ సంవత్సరమే మీకు అందరికీ తెలుసు, ఈజిప్ట్లో సూయజ్ కెనాల్ లో ఒక షిప్ ఎవర్ గివెన్ అనేటువంటి ఒక మెగా షిప్ ఇరుక్కుపోయింది. 6 రోజులు ప్రపంచపు నావిగేషన్ అంతా కూడా వారు సస్పెండ్ చేయాల్సి వచ్చింది. ఒక్కొక్క రోజుకి దాని వలన $1 బిలియన్ నష్టం వచ్చింది. ఎవర్ గివెన్ ఇంకా రిలీజ్ చేశారో లేదో ఈజిప్ట్ సూయజ్ కెనాల్ అథారిటీ, నాకు తెలీదు, కానీ దాన్ని వారు అరెస్ట్ చేసి డాక్లో పెట్టేశారు. ఆ షిప్పింగ్ యజమానులకు $1 బిలియన్ ఫైన్ కడితే కానీ విడుదల చేయమన్నారు.
కానీ ఆ టైంలో చాలామంది ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశానికి రావాల్సినటువంటి సరుకు కూడా దాంట్లో ఉంది కనుక అంచనాలు వేశారు, మనకి ఆ సరుకు రావడానికి 6 నుండి 8 నెలలు పడుతుంది. ఒక్క షిప్ 6 రోజులు ఆలస్యం అయితే మనకు వచ్చే సరుకు 6 నుండి 8 నెలలు ఆలస్యం అవుతుందంటే మీరు ఇమాజిన్ చేయండి. మన భోజన, మన వైద్య, మనకున్నటువంటి అనేక రకాలైనటువంటి ఎక్విప్మెంట్కి సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా ఈ యొక్క ఓడల మీదే మనకు వస్తుంది. అవే దెబ్బతినిపోతే మన సప్లైస్ సత్యనాశ అయిపోతాయి. ఇక మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇంత చేసినా కూడా దేవుడు ఇంకొక బూరను కూడా ఊదించాల్సి వచ్చిందంటే, ఇంత జరిగిన తర్వాత కూడా ప్రపంచంలో ఉన్నటువంటి పాపాత్ములు ఇంకా కనువిప్పు పొందలేదు, ఇంకా వారు మారు మనసుకు రాలేదు, ఇంకా వారు మోకాళ్ళ మీదకి రాలేదు. ఫరో లాగానే వారు ఇంకా తమ హృదయాన్ని కఠినపరుచుకున్నారు, దేవుడి మీదకి పిడికిలి బిగించారు, రకరకాల కారణాలు వీటి కోసం వెతుక్కున్నారు. ఇది దేవుడి యొక్క కోపం మన మీద పడుతోంది, ఎందుకంటే మన పాపం పెరిగి పండింది అని మాత్రం అనుకోలేదు. 3వ దాంట్లోనికి వచ్చేయండి, 10-11 వచనాలు. ట్రబుల్ ఇన్ ద రివర్స్ అండ్ స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్. ట్రబుల్ ఇన్ ద రివర్స్ అండ్ స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్. నదులు మరియు నీటి బొగ్గల మీద బాధ. 3వ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగం మీదను నీటి బొగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. ప్లెయిన్ లాంగ్వేజ్లో దేవుడు రాయించాడు. సో ఇప్పుడు ఇక నదుల మీదికి, నీటి బొగ్గల మీదికి, ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ మీదికి దేవుడి కోపం వచ్చింది. సముద్రపు నీరు ఎట్లాగో ఉప్పు నీరు మనం తాగము, దానివల్ల ఇండైరెక్ట్గా మనకి లాస్, ఇండైరెక్ట్గా మనకి పెయిన్. కానీ ఇక్కడ డైరెక్ట్గా మనకి లాస్, డైరెక్ట్గా మనకి పెయిన్. ఏంటి? మనకు ఉపయోగపడేటువంటి తాజా నీటి నదులు అండ్ నీటి బుగ్గలు. సో ఇక్కడ కూడా ఒక విషయాన్ని ఆయన చూశాడు. ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుండి రాలి నదుల మీద పడింది. నక్షత్రం వంటిది అనట్లేదు, నక్షత్రం అన్నాడు ఇక్కడ. సో ఇది డైరెక్ట్గా ఒక స్టార్ అన్నమాట, గ్రేట్ స్టార్. ఆయన వాడినటువంటి ఆ గ్రీక్ పదం కూడా లంపాస్. లంపాస్ అనేటువంటి గ్రీక్ పదం నుండే మనకి ఇంగ్లీష్లోకి ల్యాంప్ అనేటువంటి పదం వస్తుంది, టార్చ్ అనేటువంటి పదం వస్తుంది. సో దీన్ని ఒక బర్నింగ్ మీటియార్గా మనం తీసుకోవచ్చు, ఆ పాసిబిలిటీ ఉంది. అయితే శాస్త్రవేత్తలు ఈ వచ్చే తుఫానుకు పేరు పెడతారు, పడేటువంటి మీటియార్స్కి పేరు పెడతారు, కురవబోయేటువంటి తుఫాన్లు లేకపోతే వర్షాలకు పేర్లు పెడతారు, మనకి తెలుసు. సో ఒకానొక చోట దీనికి, ఇలాంటి దానికి పేరు పెట్టినటువంటి దాఖలు కూడా చరిత్రలో ఉంది. ఎప్పుడో చరిత్రలో వర్మ్వుడ్ అనేటువంటి పేరును ఒక మీటియోర్కి పెట్టారంట. సో ఇది ఎక్కడ పడుతోంది? దాని యొక్క స్పాట్ చూడండి. దేవుడు దాన్ని ఎక్కడ పడవేస్తున్నాడంటే కేవలం నదులు అండ్ నీటి బొగ్గల మీదే. అంటే దానికి కరెక్ట్గా డైరెక్షన్ ఇచ్చాడు, నదుల మీద నీటి బొగ్గల మీదే పడాలి. నైలు నది ఈజిప్ట్కి ప్రాణవాయువు లాంటిది, అంటే అది వారి యొక్క జీవన ఆధారం. దాన్ని రక్తమయం చేసినప్పుడు వారు నీళ్లు తాగలేకపోయారు. మీకు ఒక ఓల్డ్ టెస్టిమెంట్ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒకానొక సమయంలో ఇశ్రాయేలీయులు ఆ యొక్క అరణ్యంలో ప్రయాణమైపోతున్నప్పుడు ఒక చోటికి వచ్చారు. ఆ చోట వారికి దాహం వేసింది, నీళ్లు వారికి కనబడ్డాయి. వారు ఆ నీళ్లు తాగబోతే ఆ నీళ్లు వారికి చేదుగా అనిపించాయి. వారికి మోషే మీద కోపం వచ్చింది, వారు గొనిగారు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 23-24 వచనాలు. మారా నీళ్లు చేదైనవి గనుక వారా నీళ్లు తాగలేకపోయిరి, అందువలన దానికి మారా అను పేరు కలిగెను. మారా అంటే చేదు. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుక్కొనగా, 25 కూడా చదువుతున్నాడు. అతడు యెహోవాకు మొర్రపెట్టగా అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను, అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. సో తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు అక్కడ ఒక చేదు నీటి అనుభవం లభించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక చెట్టును దాంట్లో వేయించాడు, వారికి ఆ చేదు తీసేసి నీటిని మధురంగా మార్చాడు. దీంట్లో మనకు యేసుక్రీస్తు చేసేటువంటి విమోచన కార్యం యొక్క సాదృశ్యం కనబడుతోంది. మన జీవితంలో ఉన్నటువంటి చేదును యేసు మాత్రమే తొలగించి మధురముగా మార్చగలడు, ఇంకెవడికి సాధ్యం కాదు. అండ్ ఇక్కడ మంచి నీళ్లను దేవుడు చేదు నీళ్లగా మారుస్తున్నాడు. ఎందుకంటే వీరికి ఈ లోకం యేసును వ్యతిరేకించింది కదా.
యేసుని కాలదన్నింది కదా, యేసును కాదన్నది కదా, యేసు యొక్క సువార్తకు తల ఒగ్గలేదు కదా, యేసును నమ్మి హృదయంలో ప్రతిష్ఠించుకోలేదు కదా, పూజించలేదు గనుక, ఆయనకి పట్టం కట్టలేదు గనుక మరి ఆయనే జీవజలమై ఉన్నాడు. ఈ లోకంలో మనము శారీరకంగా భౌతికంగా బ్రతకాలన్నా కూడా ఆయనే జలానికి అధిపతి అయి ఉన్నాడు. సో ఇక జలానికి ఆయన తాళం వేసినట్టు, వాటర్ని లాక్ చేసినట్టు వాటర్లో చేదును కలిపేశాడు. వర్మ్వుడ్ అని ఉన్నటువంటి ఆంగ్ల పదానికి గ్రీక్లో ఆర్ హీబ్రూలో ఒరిజినల్ లాంగ్వేజ్లో ఎప్సింథాస్ అనేటువంటి సమాంతర పదం మనకు కనపడుతుంది. సో వర్మ్వుడ్ అనేటువంటి అర్థం ఏంటంటే చేదైనటువంటి అనుభవానికి అదొక సాదృశ్యం. ఏప్రిల్ 26, 1986లో ఆ టైంలో యుక్రేనియన్ సొసైటీ అనేది సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ కింద ఉండింది. సోవియట్ యూనియన్లో భాగంగా ఉంది, కానీ ఇప్పుడు యుక్రెయిన్ ఒక డిఫరెంట్ సపరేట్ నేషన్గా అయింది. కానీ 86లో చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పేలి చాలా నష్టం కలిగింది. దాన్ని వారు బయటికి రానివ్వకుండా దాచిపెట్టారు. 31 మంది మాత్రమే చచ్చిపోయారు అన్నారు. తర్వాత యునైటెడ్ నేషన్స్ వారు 50 మంది చచ్చిపోయారు అన్నారు. 2005వ సంవత్సరంలో మరొక ఇండిపెండెంట్ సైంటిఫిక్ రీసెర్చ్ స్టడీ వారు 4000 మంది చచ్చిపోయారు అన్నారు. ఈ మధ్య ఇంకొక ఆయన సైంటిస్ట్ ఆయన చేసినటువంటి రీసెర్చ్ ప్రకారం 1000 మంది చచ్చిపోయారు, బతుకున్నోళ్ళు కూడా చచ్చిన సవాలుగా బతుకుతున్నారు అని చెప్పాడు. సో దాన్ని చెర్నోబిల్ అంటారు. సో యుక్రెయిన్ భాషలోనికి యుక్రేనియన్ బైబిల్లో ఆ బైబిల్ ట్రాన్స్లేటర్స్ ఏం చేశారంటే వర్మ్వుడ్ ప్లేస్లో చెర్నోబిల్ అని రాశారు. సో చెర్నోబిల్ అంటే యుక్రేనియన్స్ అందరికీ తెలిసిపోతుంది, అమ్మో అని గుడ్లు పైకి వచ్చేటట్టు. ఒక క్రిస్టియన్ స్కాలర్ కమ్ సైంటిస్ట్ డాక్టర్ హెచ్ఎం మారిస్ ఆయన ఏమంటాడంటే ఈ యొక్క అగ్ని లాగా మండుతున్నటువంటి నక్షత్రం అది ఏమై ఉందో మనకు తెలియదు, కానీ అది వచ్చి పడినప్పుడు దాని యొక్క ప్రభావం ద్వారా మంచి నీరు తాగలేని విషపూరితమైనటువంటి చేదు నీరుగా మారిపోయింది. ఆ రకంగా దాన్ని అది తయారు చేసేసింది. అండ్ ఆయనే అంటాడు మామూలుగా మన యొక్క ఈ వాతావరణంలోనికి వాతావరణంలోనికి ఏదైనా నక్షత్రము లేక మీటియోర్ వచ్చి పడుతున్నప్పుడు శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే స్పెక్ట్రోగ్రాఫిక్ ఎనాలిసిస్ చేస్తారు. దాని యొక్క వెలుతురును వారు కొలిచి ఆ వెలుతురుతో అది ఏమి చేయగలదో అంచనా వేసి దానికి తగినట్టు పేరు పెడతారంట. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం ఒకసారి మీరు తిప్పి చూడండి. జెర్మయా 9:15 సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపింతును, విష జలము త్రాగింతును. కొత్తేమి కాదు. భక్తుడైనటువంటి యోహాను ఒక యూదుడు, పాత నిబంధనకు సంబంధించినటువంటి మనిషి, దేవుడి యొక్క గ్రంథములన్నింటినీ ఎరిగినటువంటి వ్యక్తి. ఆయనకి తెలుసు ఇర్మియా ద్వారా దేవుడు ఎప్పుడో ప్రవచింపజేశాడు. ఆయన ప్రజలు ఆయన మీద తిరుగుబాటు చేసినా, ఆయన సొంత ప్రజలైనా కూడా ఆయన ఏం చెప్పాడు, మీరు బుద్ధి తెచ్చుకోకపోతే, బ్రతుకు మార్చుకోకపోతే మీకు చేదు కూరలు తినిపిస్తాను, విష జలము త్రాగిస్తాను. తన సొంత పిల్లల్నే డిసిప్లిన్ చేసినటువంటి దేవుడు బయట ఉన్నటువంటి పాపులను డిసిప్లిన్ చేయకుండా ఉంటాడా? అండ్ ఈ చేదు ఓల్డ్ టెస్టిమెంట్లో దేనికి సాదృశ్యం అంటే వారి జీవితంలో ఎనలేని వేదన, ఎక్కడ లేని బాధ వారు అనుభవించుటకు దేవుడు అనుమతించినప్పుడు వారి యొక్క అనుభవంగా మారుట. ఇర్మియా 23వ అధ్యాయము 15వ వచనం, జెర్మయా 23:15 కావున సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రవక్తలను గూర్చి సెలవిచ్చినదేమనగా, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతంతటా వ్యాపించను గనుక తినుటకు మాచిపత్రియు. గుర్తొచ్చిందా పదం? సేమ్ పదాన్ని ఇక్కడ యోహాను వాడుతున్నాడు రెవల్యూషన్ 8లో. మాచిపత్రియు త్రాగుటకు చేదు నీళ్లును నేను వారికి ఇచ్చుచున్నాను. సో అబద్ధ ప్రవక్తలు వారు అపవిత్రులై వారు దేవుడి మీద నుండి పక్కకి తొలగిపోయి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని కూడా దారి తప్పిస్తున్నారు కనుక వారి సంగతి నేను చూస్తాను, వారికి తినడానికి మాచిపత్రి, తాగడానికి చేదు నీళ్లు లేకపోతే విష జలాన్ని ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. సో ఊరికే దేవుడు ఎవరిని విడిచిపెట్టబోవట్లేదు. ఈ రోజున మనం ఫాల్స్ ప్రాఫిట్స్ గురించి ప్రార్థన చేసినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, మనం ఎంత ప్రార్థన చేసినా వీళ్ళు ఇంకా పెరుగుతున్నారే తప్ప తరగట్లేదు. డోంట్ వరీ, దెర్ ఈస్ అ టైమ్ ఫర్ ద జడ్జ్మెంట్ టు కమ్ అండ్ దెన్ ద పనిష్మెంట్ విల్ కమ్. అంతవరకు మనకు ఓర్మి అవసరం. వారి యొక్క గంట పెరుగుతున్నప్పుడు వారి యొక్క శిక్ష, వారి యొక్క శ్రమ అండ్ వారికి కలుగబోయేటువంటి వేదన కూడా అదే తరహాలో పెరుగుతున్నాయి అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి.
మార్చ్ 21, 1823లో ఒక వోల్కానిక్ ఎక్స్ప్లోషన్ జరిగింది ప్రపంచంలో. అది ఎల్యూటియన్ ఐలాండ్స్ అనేటువంటి ప్రాంతంలో. తద్వారా ఆ యొక్క పదార్థం వచ్చి నీటిలో కలిసినప్పుడు ఆ నీరు చేదెక్కి విషపూరితమై మనిషి, జంతువు ఎవ్వరూ తాగలేనటువంటి స్థితిలోనికి వచ్చేసింది. చాలా కాలం అలాగే అది ఉండిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క తీర్పు ద్వారా నీటి మీద ఈ నక్షత్రం మాచిపత్రి అని పేరు, అది పడినప్పుడు నీళ్లలో 3వ భాగం, నదుల్లో 1/3 చేదెక్కిపోయాయి. ఆ నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. లెక్క చెప్పట్లేదు, కానీ అనేకులు అంటే చాలామంది. మనుషులతో పాటు ఆ నీళ్లు తాగినటువంటి జంతువులు కూడా చచ్చిపోయాయి. అది మనకి అక్కడ యోహాన్ రాయని అవసరం లేదు. ఆ నీళ్లను తీసుకుపోయి మొక్కలకు పోతే మొక్కలు కూడా చచ్చిపోతాయి. ఆ నీళ్లు ఏ రకంగా కూడా ఉపయోగపడవు, అంత భయంకరమైనటువంటి పరిస్థితి. మొక్కలు చచ్చిపోయి, జంతువులు చచ్చిపోయి, మనుషులు చచ్చిపోయి, ప్రతి చోట చావే. నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ వారు ఒక స్టడీ చేశారు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ రివర్స్ అంటే ప్రధానమైనటువంటి నదులు ఎన్ని అని 100 అని తెలియజేశారు. ఇది ఒక రిలయబుల్ సొసైటీ, సైంటిఫిక్ సొసైటీ కనుక వారు ఇచ్చిన లెక్క కరెక్ట్. ప్రపంచంలో 100 ప్రధానమైన నదులు ఉన్నాయి. దాంట్లో నైలు నది 4160 మైళ్ళ పొడుగు, లాంగెస్ట్. సెకండ్ అమెజాన్ 4000 మైళ్ళ లాంగ్. ఆ తర్వాత ఇక మిగతా ఉన్నాయి. మన భారతదేశపు నదులు అన్నీ ఐ థింక్ 2000 దరిదాపుల్లోనే ఉన్నాయి. సో 100లో 33 ఇట్లాంటి మేజర్ లైఫ్ గివింగ్ ఫ్రెష్ వాటర్ సోర్సెస్, బిటర్ వాటర్ని, పాయిజనస్ వాటర్ని, అన్పాలటబుల్ వాటర్ని ప్రపంచానికి ఇస్తే ముందే వాటర్ క్రైసిస్లో ఉన్నాం మనం. మనలో చాలామందికి నీటి విలువ తెలియదు కదా. నీటి విలువ తెలియదు. కొంతకాలం క్రితము నేను ఒక సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్ వారు తీసినటువంటి ఒక డాక్యుమెంటరీ చూశాను. వాటర్ త్వరలో ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటి విషయంగా మారబోయేది వాటర్. త్వరలో ప్రపంచంలో అత్యంత అవసరమైనటువంటి విషయంగా మారబోయేది వాటర్ అని ఈక్వల్ టు లైఫ్ అని పెట్టారు. వాటర్ అంటే, నీరు అంటే జీవం. జంతువులకైనా, మనుషులకైనా, చెట్లకైనా, గడ్డికైనా, దేనికైనా, ప్రపంచానికి అది జీవం. కానీ మనుషులు ఏం చేశారు? దాన్ని పెద్దగా పట్టించుకోరు. మనం పెద్దగా పట్టించుకోం కదా. వాటర్ ఈజ్ అ ప్రెషియస్ కమాడిటీ అయినా కూడా పెద్దగా పట్టించుకోరు. మీరు నీటి యొక్క విలువ తెలుసుకోవాలంటే ఆఫ్రికాకు వచ్చి, సొమాలియాకు వచ్చి 1 నెల రోజులు ఉండండి. మీకు నీటి విలువ ఏంటో తెలుస్తుంది. నెక్స్ట్ టైం బంగారాన్ని బజార్లో వదిలేస్తారు కానీ నీటి బాటిల్ని వదలరు. చాలామందికి వాటర్ బాటిల్స్ వదిలి వెళ్ళిపోయి అలవాటు ఉంటుంది. సోమాలియాలో 1 నెల ఉండండి. అక్కడ వాటర్ స్కార్సిటీయే కాదు, అక్కడ వాటర్లో ఇంప్యూరిటీ. సో ప్రపంచంలో ప్రస్తుతం మేజర్ హ్యాజర్డ్ అంటే ఉన్న పెద్ద విపత్తు ఏంటంటే ఇంప్యూర్ వాటర్. ఈ యొక్క వాటర్ బోర్న్ ఇంటెస్టైనల్ డిజీజెస్తో ప్రతి సంవత్సరం 10 మిలియన్ పీపుల్ చచ్చిపోతున్నారు. 1 కోటి మంది ఆ యొక్క కాలుష్యపు నీరు తాగి చచ్చిపోతున్నారు. కరోనాతో ఎంతమంది చచ్చిపోయారు? ఎందుకంత వణికిపోతున్నారు? జాగ్రత్తగా ఉండండి. ఆఫ్రికాలోనే దీంట్లో సగం మంది చచ్చిపోతున్నారు. అసలు ఆ సన్నివేశాలు చూస్తే మీరు ఏడుస్తారు. మీ కన్నీళ్లు మీరు తాగినా నేను ఆశ్చర్యపోను. అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఆ దేశాలు ఉన్నాయి. 75% ఆఫ్ ద పీపుల్ కాలెరా, డయేరియా, డిసెంట్రీ, టైఫాయిడ్లతో చచ్చిపోతున్నారు. వైద్యం లేదు, నీళ్లు లేవు. 1977 నుండి 80 వరకు 3 సంవత్సరాల్లో ఫ్యామిలీ ఆఫ్ నేషన్స్ అని ఒక గ్రూప్ ఉంది. ఈ దేశాల వారు ప్రపంచంలో మంచినీటిని, తాజా నీటిని అందచేయడానికి $21 బిలియన్ ఫండ్ని పెట్టారు. అయినా సరిపోలేదు. తర్వాత వరల్డ్ బ్యాంక్ వారు వచ్చి చెప్పారు 50 బిలియన్ పెట్టినా కూడా సరిపోదు ఎర్త్ యొక్క వాటర్ ప్రాబ్లం తీర్చడానికి. ఎవరు అంచనా వేయలేనంత పెద్ద ప్రాబ్లం రాబోతోంది. ఇక 4th 12th verse, 4వ దూత ఊదినప్పుడు ట్రబుల్ ఇన్ ద స్కై, ఆకాశముపై బాధ. ఇప్పుడు దాకా భూమి మీద, సముద్రం మీద నీటి
జలముల మీద లేక నదులు నీటి బొగ్గల మీదకి ఇప్పుడు ఆకాశం వైపు వెళ్ళిపోయాడు దేవుడు. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండానట్లును, రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండానట్లును వాటిలో 3వ భాగము కొట్టబడెను. సో ఇప్పుడు దీంట్లో ఇంకా తీవ్రతను మనకు దేవుడు చూపించబోతున్నాడు. మిగతా 3ంటికి ఏ సాధనములను వాడాడో, ఏ రకంగా తీర్పులను తెచ్చాడో మనకి చెప్పాడు. కానీ ఇక్కడ చెప్పట్లేదు, ఏం జరుగుతుందో మాత్రమే చెప్తున్నాడు. ఏజెంట్ ఆఫ్ జడ్జిమెంట్ గురించి మాట్లాడట్లేదు. జస్ట్ ద కైండ్ ఆఫ్ జడ్జిమెంట్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ అపాన్ ద వరల్డ్, దాని గురించి మాట్లాడుతున్నాడు. సో మొదట సూర్యుడు కొట్టబడతాడు. స్మిటన్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. కొట్టబడ్డం అంటే దెబ్బ పడ్డం అన్నమాట, ఒక బ్లో ఇవ్వడం, దాన్ని అనగొట్టడం. సో సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను ఆయన దెబ్బ కొట్టినట్టు వాటిలో 3వ భాగమును, మొత్తం అంతటిని కాదు, 3వ భాగమును 1/3 దెబ్బ కొట్టినప్పుడు చీకటి కమ్మునట్లు అక్కడ పరిస్థితి ఉంటుంది. సో దీన్ని సూపర్ న్యాచురల్ డిమినిషింగ్ ఆఫ్ ద న్యాచురల్ లైట్ ఫ్రమ్ ద స్కై అని అంటారు. అసాధారణమైన రీతిలో మీరు ఇంట్లో బల్బుని డిమ్ చేస్తారు కదా, మీకు ఈ మధ్య చాలా లైట్లకి డిమ్మర్లు ఉంటాయి. మన టేబుల్ ల్యాంపులకి డిమ్మర్ వాడితే అది తగ్గిపోతుంది. సో దేవుడికి కూడా డిమ్మర్ ఉందన్నమాట, డివైన్ డిమ్మర్. ఆ డిమ్మర్ వాడేసి సూర్యుడి వెలుగును తగ్గించేస్తాడు, చంద్రుడి వెలుగును తగ్గించేస్తాడు, నక్షత్రముల వెలుగును తగ్గించేస్తాడు. అవన్నీ కూడా డిమ్ అయిపోతాయి. ఆమోసు 8వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును. ముందే చెప్పాడు దేవుడు ఆ ఉగ్రత దినాన్ని ఏం చేయబోతున్నాడు. సో చెప్పినట్టుగానే ఆయన వెళ్తున్నాడు లోకానికి. బైబిల్ ఇచ్చి ఎంతకాలమైంది? దాదాపు 2000 సంవత్సరాలు అవుతుంది కదా. సో 2000 yearsగా ప్రపంచానికి ఈ విషయం తెలుసు, బైబిల్లో రాసి పెట్టాడు. ఇప్పటికి కూడా తెలుసు. ఈ బైబిల్ని నీవు రూపాయి కూడా పెట్టకుండా, కొనకుండా గూగుల్లో బైబిల్ తెరిచి చదువుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ద వరల్డ్ ఏంటి, నీ ఎండ్ ఏంటి, నీ ఫ్లైట్ ఏంటి, నీకు రాబోయేటువంటి ట్రబుల్ ఏంటి, అంత దేవుడు ముందే చెప్పాడు. సో రేపు దేవుడిని ఎవ్వడు కూడా తప్పు పట్టలేడు. ఎందుకంటే అంతా నేను మీకు రాసి ఆ యొక్క బ్లూ ప్రింట్ని ఇచ్చినా కూడా మీరు పట్టించుకోలేదు. కనుక మీకు రాబోయేటువంటి విపత్తుకు మీరే బాధ్యులు. అండ్ నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి వారి మీద దేవుడు ఈ పని చేయబోతున్నాడు. అండ్ సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలను దేవుడు ఆ రకంగా డిమ్ చేస్తే అది మానవ జీవితం మీద, లోక వ్యవస్థ మీద చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. అవి పగటి సమయంలో చీకటి కమ్మునట్లు, డే టైంలో 1/3 part, నైట్ టైంలో 1/3 part ఆయన మూసేస్తాడు. మీకు జ్ఞాపకం ఉందా? ఇంతకీ సృష్టిని దేవుడు చేసినప్పుడు ఈ యొక్క సూర్య చంద్ర నక్షత్రములను ఎప్పుడు చేశాడు? 4th డేన చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయం 4 నుండి 19వ వచనం వరకు మీరు తర్వాత చదువుకోండి. నేను ఒక జస్ట్ 1 or 2 verses చదువుతాను. 14th verse. పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకానియు, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాకానియు, భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకానియు పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. సో చేసినటువంటి దేవుడే ఇప్పుడు సమయం వచ్చింది కనుక వాటిని డిమ్ చేయబోతున్నాడు. కానీ ఎప్పుడు చేస్తానని చెప్పాడు? అది కూడా చెప్పాడు ముందే, ఇంటిమేషన్ ఇచ్చాడు. ఏది దేవుడు చెప్పకుండా అకస్మాత్తుగా చేయట్లేదు. ఆదికాండం 8వ అధ్యాయం 22వ వచనం చూడండి. జెనసిస్ 8:22లో నోవహుతో దేవుడు నిబంధన చేసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాడు, భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతకాలములను, రాత్రింబగళ్ళును ఉండక మానవని తన హృదయంలో అనుకొనెను. భూమి నిలిచున్నంత వరకు, యాజ్ లాంగ్ యాజ్ ది ఎర్త్ ఎగ్జిస్ట్స్, this will continue, but the day comes when the earth is not going to exist anymore. కానీ ఒక రోజు, ఒక సమయం రాబోతోంది, ఇక అప్పుడు భూమి నిలిచి ఉండదు. భూమి కాలిపోబోయేటువంటి సమయం, ఎండ్ ఆఫ్ ద వరల్డ్లో అప్పుడు దేవుడు ఈ పనిని చేయబోతున్నాడు. సో ఇవి జరగబోతున్నది చాలా త్వరలో కనుక ఇక లోకానికి ముగింపు, లోకానికి చరమగీతం. బయాలజీ నేను చదివాను బైపీసీ, నాకు ఒక్కటి గుర్తుండదు, ప్రోటోజోఆన్ అంటారు దాంట్లో.
ప్రోటోజోఆన్ అనేది ఒక సింగిల్ సెల్డ్ మైక్రోస్కోపిక్ యానిమల్. ఇవి నీటిలో ఉంటాయి. సో ఎట్లా ఉంటుందంటే, ఒక శాస్త్ర పరిశోధనలో వారు ఏం చెప్పారంటే, ఒక మనిషి సగటు దినాన్న ఆకాశంలో చీకటి అయిన తర్వాత అతడు ఆకాశం వైపు చూసినప్పుడు, ఆకాశం క్లియర్గా ఉన్నప్పుడు, ఆ యొక్క యూనివర్స్ అంతా ఆయన చంద్రుణ్ణి నక్షత్రాలను చూసినప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఒక పెద్ద మహాసముద్రంలో ఒక ప్రోటోజోవాన్ తేలుతూ సముద్రాన్ని చూస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ ఇన్ యువర్ మైండ్. సో ఆ ప్రోటోజోవాన్ ఏం చూడగలదు? నెక్స్ట్ డ్రాప్ ఆఫ్ వాటర్ని చూడగలదు, ఓషన్ అంతటిని చూడలేదు. అదే ప్రకారము మనం కూడా క్లియర్ నైట్ ఆ స్కైని, మూన్ని, స్టార్స్ని చూస్తున్నప్పుడు అంత చిన్నగా చూస్తున్నాం అంటే అది అంత పెద్దదన్నమాట. సో దేవుడు ఎంత పెద్దవాడో, దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత గనుడో దీన్ని బట్టి మనం గ్రహించవచ్చు. ఇక గ్రహణాల గురించి మనందరికీ తెలుసు. ఎక్లిప్సులు మనం మాట్లాడుతుంటాం, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. అవేవి అవసరం లేదు, దేవుడే వీటిని డిమ్ చేస్తాడని బైబిల్ మనకి చెప్తోంది. అది కూడా ముందు చేసి చూపించాడు. ఒకసారి మీరు నిర్గమకాండం 10వ అధ్యాయానికి రండి. అంటే ఎక్సడస్ చాప్టర్ 10, ఎక్సడస్ చాప్టర్ 10లో 20-21 20-21 వచనాలు. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చెయ్యి చాపము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మున నేను. మోషే ఆకాశం వైపు తన చెయ్యెత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 దినములు గాఢాంధకారమయమను. సో 3 days చిమ్మటి చీకటి. మన లైఫ్లో అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయలా, ఎందుకంటే అది సూపర్ న్యాచురల్ డార్క్నెస్. దేవుడు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడు. యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, దేవుడు సూర్యుడిని నిలిపేసి ఆ దినాన్ని పొడిగించాడు, కానీ దాన్ని ఎలా చేశాడో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అండ్ యేసు ప్రభు లూకా సువార్త 21వ అధ్యాయంలో చివరి దినాల్లో జరగబోయేటువంటి భయంకరమైన విషయములు, వాటి ద్వారా మనుషుల గుండెలు ఎలా జారిపోతాయో, వారు ఎలా భయపడిపోతారో దాని గురించి కూడా చెప్పాడు. లూకా సువార్త 21వ అధ్యాయము 25-26 వచనాలు. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును, ఆకాశం మందలి శక్తులు కదిలింపబడును కనుక లోకం మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురుచూచుచు ధైర్యము చెడి కూలుదురు. ప్రతి పదానికి అర్థం ఉంది. ఇక ఫైనల్గా 13వ వచనానికి మనం వచ్చేసాం. ఈ బూరలు ఒక్కొక్కటి మనిషికి ఏం చెప్తున్నాయి? జాగ్రత్త పడు, పైన నీకొక దేవుడున్నాడు, ఒక సృష్టికర్త ఉన్నాడు, నిన్ను పోషించువాడున్నాడు, ఇప్పటిదాకా నిన్ను ప్రాణంతో బతికించిన వాడున్నాడు. రేపు నీకు జీవం ఇచ్చినటువంటి దేవుడు ఆ జీవితంతో నువ్వేం చేసావో నిన్ను నిలువబెట్టి లెక్క తీసి తీర్పు తీర్చి, నువ్వు ఆయన్ని నమ్ముకుంటే క్షమించబడి రక్షించబడతావు, లేకపోతే నాశనానికి అప్పగించబడతావు. దీన్ని చేయడానికే నిన్ను దేంట్లో పెట్టాడో, ఏ సృష్టిలో అయితే నిన్ను పెట్టాడో ఆ సృష్టి అంతటిని కదిలిస్తున్నాడు. నీ కింద భూమిని కదిలించాడు, నీ చుట్టూ సముద్రాన్ని, నదుల్ని కదిలించాడు, నీ నెత్తి మీద ఉన్న ఆకాశాన్ని కదిలించాడు. ఇంకేం కావాలా? మనిషికి బుద్ధి రావడానికి ఇంకేం కావాలా? ఇంత చేసిన తర్వాత కూడా బుద్ధి రాకపోతే వాడు మనిషేనా? 13వ వచనంలో మీరు గమనిస్తే, ట్రబుల్ టు కమ్, రాబోయే బాధ. 12 వరకు 4 బూరలు, దాని తర్వాత ఇక మిగతా 3 గురించి 13వ వచనంలో దేవుడు హెచ్చరిక చేశాడు. దాంట్లోనికి వెళ్ళక మునుపు నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మనకు ఈ యొక్క 3 రకముల 7 విషయాలు తీర్పులుగా దేవుడు లోకం మీదకి పంపుతాడని మనం చూసాం. మొదటిది సీల్స్ అంటే ముద్రలు, ఆ తర్వాత ట్రంపెట్స్ అంటే బూరలు, ఆ తర్వాత బౌల్స్ అంటే పాత్రలు. ఈ 3 ఉంటాయి. 7. సో ఈ 7 దేవుడు ఏ రకంగా చేశాడంటే, మొదటి 4 వస్తాయి, తర్వాత 2 వస్తాయి, తర్వాత 1 వస్తుంది. ఇది మనము చూసాం. 4 తర్వాత ఇంటర్ల్యూడ్, మళ్ళా 2, మళ్ళా ఇంటర్ల్యూడ్, మళ్ళా 1. అండ్ ఆ చివరి వచ్చేటువంటి 7లో నుండే 7 ముద్రల్లో 7వ ముద్ర నుండి మనకి ఈ 7 బూరలు వస్తున్నాయి. 7వ బూర నుండి ఆ తర్వాత 7 పాత్రలు వస్తాయి. సో దాన్ని దేవుడు ఆ రకంగా 4 and 3, తర్వాత ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే 4, 2 and 1 లాగా డివైడ్ చేశాడు. దాన్ని మనకు చూపిస్తున్నాడు. అదే ప్యాటర్న్ని ఈ యొక్క 3 రకాల తీర్పుల్లో మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ తెలుగు బైబిల్లో ఒక పక్షిరాజు అని 13వ వచనంలో రాయబడింది, కానీ ఇంగ్లీష్ బైబిల్స్లో 2 రకాలుగా రాయబడింది. కేజేవీలో, ఎన్కేజేవీలో అండ్ ఓల్డ్
పాత ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో ఏంజిల్ అని ఉంటుంది, ఒక దూత అని ఉంటుంది. మోడర్న్ ట్రాన్స్లేషన్స్లో NASBలో, NIVలో, తర్వాత ESVలో, NLTలో, ఇంకా చాలా మోడర్న్ ట్రాన్స్లేషన్స్లో ఈగిల్ అని ఉంది. అక్కడ వాడబడినటువంటి గ్రీకు పదాన్ని రెండుగా స్కాలర్లు అర్థం చేసుకున్నారు. కానీ మ్యానుస్క్రిప్ట్ ఎవిడెన్స్ ఎక్కువగా ఈగిల్కే ఉంది. అండ్ మోస్ట్ మోడర్న్ ట్రాన్స్లేషన్స్ అన్ని రైట్ ట్రాన్స్లేషన్స్. సో ఇక్కడ ఏంజిల్ కాదు, ఈగిల్. అందుకని తెలుగు బైబిల్ వారు కూడా పక్షిరాజు అనే వారు తర్జుమా చేశారు. సో పక్షిరాజు ఆకాశ మధ్యమున ఎగరడము యోహాను చూశాడు. బూరలు ఊదబోవుచున్న ముగ్గురు దూతల బూరల శబ్దములను బట్టి, అంటే ఇంకా ముగ్గురున్నారు ఊదాల్సిన వారు, నలుగురు ఊదేశారు. వారికి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. నా ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, అది దూత అయి ఉండాలి, ఎందుకంటే పక్షిరాజు ఎట్లా చెప్తుంది అని కొంతమంది అన్నారు. కనుక వారు దాన్ని దేవుడి దూత, ఏంజిల్ అయితే అనౌన్స్ చేయడానికి, మాట్లాడడానికి అవకాశం ఉంది, పక్షిరాజుకి ఈగిల్కి అది లేదు కదా అన్నారు. కానీ వారు మర్చిపోయారేమో, దేవుడు ఒకానొక సమయంలో ఒక ప్రవక్తతో మాట్లాడడానికి ఏం వాడాడు? గాడిదను వాడాడు. సో ఒక ప్రవక్తకు బుద్ధి చెప్పడానికి గాడిదను వాడినటువంటి దేవుడు లోకంలో ఉన్నటువంటి భూనివాసులకు బుద్ధి చెప్పడానికి పక్షిరాజును ఎందుకు వాడలేడు? ఖచ్చితంగా వాడగలడు. అదే పక్షిరాజు గురించి మీరు మత్తయి 24-28లో కూడా చదువుకోవచ్చు. అక్కడ గద్ద అని ఉంటుంది, గద్దలు, వల్చర్ అని ఉంటుంది, సేమ్ గ్రీక్ వర్డ్, కానీ కాంటెక్స్ని బట్టి ఇక్కడ గద్దలు అండ్ ఇక్కడ ఈగిల్, పక్షిరాజు. సో ఇక్కడ 8లో, రెవల్యూషన్ 8లో అది ఈగిలే, పక్షిరాజే. ఈ మొదటి 4 ప్రకృతి మీద, దేశం మీద, ఆర్ భూమి మీద, సముద్రం మీద, నదుల మీద, ఆకాశం మీద దాడి చేస్తే, మిగతా 3 డైరెక్ట్గా మనుషుల మీద దాడి చేయిస్తాడు దేవుడు. అది 9వ అధ్యాయం నుండి మనం చూడబోతున్నాం. ఇక అది చాలా భయంకరమైనటువంటి హింస అని చెప్పచ్చు, టార్మెంట్ అని చెప్పచ్చు. ఈగిల్ గురించి ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయంలో, ప్రకటన 4వ అధ్యాయంలో 4 జీవులు సింహాసనము చుట్టున్నప్పుడు ఒక జీవికి ఈగిల్ ఫేస్, అంటే పక్షిరాజు ముఖాన్ని మనం అక్కడ చూసాం. రోమన్లకి ఒక మూఢ విశ్వాసం ఉంది. వారు పక్షిరాజు ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ఆ మనిషికి దేవుడి చిత్తం తెలుసుకోవాలంటే అది తన కుడి వైపు ఉందా, ఎడం వైపు ఉందా, అండ్ అది అరిచినప్పుడు ఎటువైపు ఉంటే అరిచింది, ఆ అరుపు ఎటువైపు ఉండి అరిచిందో దాన్ని బట్టి అది నాకు ఆశీర్వాదమా లేక అరిష్టమా అని వారు అంచనా వేసుకునేవారు. బహుశా ఇట్లాంటి పైకి చూసి పక్షులను, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇంకా ఈ యొక్క సూచనలను చూసి మా బతుకు ఇట్లా ఉంటుంది, మా సంవత్సరం అట్లా ఉంటుంది, మా దినం ఇట్లా గడుస్తుంది, మాకు అవి జరుగుతాయి, ఇవి జరగవు అని అంచనాలు వేసుకునే వారి కోసం దేవుడు ఈ పక్షిరాజు ద్వారా ఏదన్నా మెసేజ్ ఇస్తున్నాడో మనకు తెలియదు. సో గ్రీకులు అండ్ రోమన్లు ప్రగాఢంగా నమ్మేవారు ఈగిల్ ఈజ్ ద మెసెంజర్ ఫ్రమ్ గాడ్స్, దేవుడి నుండి పంపబడినటువంటి ఒక మెసెంజర్, లేకపోతే సందేశ వార్తాహరుడు, గద్ద ఆర్ పక్షిరాజు అని నమ్మేవారు. అయితే ఇక్కడ ఈ పక్షిరాజు ఏం పలుకుతోంది? శుభవార్త పలకట్లేదు. అయ్యో 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 అంటే ఇంగ్లీష్లో ఓ ఓ ఓ, ఇంకా లిటరల్గా చెప్పాలంటే శ్రమ శ్రమ శ్రమ. పైన ఆకాశం నుండి ఒక పక్షి భూమంతటికి వినపడేటట్టు టెక్నాలజీ మనకుంది. ఎక్కడ ఏం జరిగినా కూడా వెంటనే మీ గ్యాడ్జెట్లోనికి వచ్చేస్తుంది, ప్రత్యక్ష ప్రసారం మీరు చూసేస్తారు. కనుక ఇదేం పెద్ద వింత కాదు. మట్టి బుర్ర ఉన్నటువంటి మనిషే ఆ స్థాయికి ఎదగగలిగితే ఆ మహామేధస్సు ఉన్నటువంటి దేవుడు ఏమైనా చేయగలడు. ప్రపంచంలో ఉన్నటువంటి బతుకుతున్నటువంటి బిలియన్స్ ఆఫ్ పీపుల్కి శ్రమ 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 అని పైనుండి వినబడేసరికి వారి పరిస్థితి ఎట్లా ఉంటుంది? అంతకు మునుపు ఇదే గ్రంథంలో మనం విన్నాం, పరిశుద్ధుడు 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 అని పరలోకంలో ఉన్నటువంటి దేవుణ్ణి ఆయన జీవులు పొగిడారు. అక్కడి నుండే కిందికి వస్తున్నటువంటి వర్తమానం ఏంటి? శ్రమ శ్రమ శ్రమ. ఓ అనేటువంటి పదానికి బైబిల్లో చాలా ముఖ్యమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది. దాంట్లో అంతటికి నేను వెళ్ళను. కానీ ఓల్డ్ టెస్టిమెంట్లో ఓ శ్రమ అంటే రాబోయేటువంటి దుఃఖానికి, రాబోయేటువంటి నష్టానికి, రాబోయేటువంటి నాశనానికి అది నాంది, అది సూచన. యెషయా అనేటువంటి ప్రవక్త తన గ్రంథంలో బైబిల్ అంతట్లో ఎవ్వరూ పలుకునన్ని సార్లు ఓ ఓ ఓ అని శ్రమ 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 అని పలికాడు 22 టైమ్స్. యేసు ప్రభు కూడా శుభం 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 అనే దానికన్నా శ్రమ 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 అని ఎక్కువ సార్లు చెప్పాడు. మీరు మత్తయి 23 చదువుకోండి, లూకా 11 చదువుకోండి.
సో ప్రవక్త అయినటువంటి యెషయా అండ్ యేసుక్రీస్తు ప్రభు ఇద్దరు శ్రమ 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 అని ఎక్కువసార్లు పలికారు. కానీ ఎవరికి పలికారు అన్నది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. ఎవరి గురించి వారు ఆ రకంగా పలికారు అది ఇక్కడ ఉంది. భూనివాసులకు, పర సంబంధులకు కాదు, భూనివాసులకు, ఎర్త్ డ్వెల్లర్స్, భూమి మీద బతికే వారికి. భూమి మీద బతికేవారంటే జియోగ్రాఫికల్గా ఆ భూమి మీద బతుకుతున్నటువంటి ఇండియన్స్కి, చైనీస్కి, ఆఫ్రికన్స్కి, అమెరికన్స్కి కాదు, ఆ భూ సంబంధులుగా భూమిని ప్రేమించి ఆ లోకానికి తమను తాము దాసోహము చేసుకొని ఆ లోకం ఇచ్చేటువంటి స్థానం కోసం, ఆ లోకం ఇచ్చేటువంటి సుఖం కోసం, ఆ లోకం ఇచ్చేటువంటి సంపద కోసం, ఆ లోకం ఇచ్చేటువంటి సంతృప్తి కోసం అటువైపే తిరిగి అటే ఉన్నటువంటి వారికి శ్రమ. పరలోకం వైపు తిరిగి తమను ఉపేక్షించుకొని దేవుడికి తమను అప్పగించుకొని పైనున్న వాటిని వెతికి అక్కడి నుండి మా కొరకు రక్షకుడు రాబోతున్నాడు, ఆయన వచ్చినప్పుడు మేము ఆ యొక్క పౌరసత్వాన్ని, పరలోకపు పౌరసత్వాన్ని పొందుకుంటామని నిరీక్షణతో బతికేటువంటి పర సంబంధులకు కాదు, భూ సంబంధులకు. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే బయట ఉన్నటువంటి సమాజంలో చాలామంది భూ సంబంధులు ఉన్నారు, వారందరి మీదకి బాధలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు క్రిస్టియన్ చర్చ్లో చాలామంది భూ సంబంధులు ఉన్నారు, ఎర్త్ డ్వెల్లర్స్ ఎక్కువ ఉన్నారు, వారి మీదకి కూడా ఇవి వస్తాయి. అండ్ ఈరోజు నీవు ఒక భూ సంబంధిగా ఉంటే నీ యొక్క హిస్టరీ ఎట్లా ఉండబోతోందో, నీ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతోందో దేవుడు ఈ రోజున నీకు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే నీవు భూ సంబంధిగానే కంటిన్యూ అవుతే సంఘము ఎత్తబడినప్పుడు ఎత్తబడవు. అండ్ నీవు ఈ యొక్క మహాశ్రమల కాలంలోనికి పోయినప్పుడు ఇవన్నీ కూడా నీకు ఎక్స్పీరియన్సెస్గా ఉంటాయి. సో ట్రంపెట్ జడ్జిమెంట్స్ని దేవుడు ఎందుకు వాడతాడంటే హెచ్చరిక చేయడానికి. చివరగా నా యొక్క వచనాన్ని మీరు చూడండి, 3 వచనాలు నేను చదువుతాను. ఎహెచ్కేలు 33వ అధ్యాయము 3 నుండి 5వ వచనం వరకు. ఎజెకియల్ 33. అండ్ జాగ్రత్తగా వినండి. అతడు దేశం మీదకి ఖడ్గము వచ్చుట చూచి, అతడు అంటే ప్రవక్త, బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదము వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకానాదము వినియు వాడు జాగ్రత్త పడకపోయెను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. సో దేవుడు చెప్తున్నాడు, ఖడ్గం వస్తుంది అంటే మరణం వస్తుంది, తీర్పు వస్తుంది, శిక్ష వస్తుంది. దానికన్నా ముందు నేను నా యొక్క ప్రవక్త ద్వారా బాకానాదం ఊదించి హెచ్చరిక చేస్తాను. హెచ్చరికను ఎవరైతే చెవిన పెట్టి మారు మనసు పొంది దేవుడి వైపు మళ్ళీ మార్చుకుంటాడో తన జీవితాన్ని వాడు రక్షించబడతాడు. కానీ హెచ్చరికను పెడచెవిన పెట్టి, బాకానాదం అంటే మామూలు సౌండ్ కాదండి, గుసగుస కాదు. ట్రంపెట్ సౌండ్ ఎట్లా ఉంటుంది? చాలా పెద్దగా, ఎవ్వరు మిస్ అవ్వలేరు. సో దేవుడు ఎందుకు ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ని వాడుతున్నాడు, బాకాని ఎందుకు వాడుతున్నాడు, పిల్లను గ్రోవిని ఎందుకు వాడట్లేదు? ఎందుకంటే ఈ సౌండ్ని ఎవ్వడు మిస్ అవ్వలేడు. సో ఇంత పెద్ద హెచ్చరికను ఎవడు మిస్ అవ్వకూడదు అని దేవుడు ఎంతో కనికరంతో ఆ పని చేస్తున్నాడు. సో క్రైస్తవుల్లో వరల్డ్లీనెస్, లౌకిక తత్వం ఉంటే, భూ సంబంధమైనటువంటి ఆ జీవితం ఉంటే వారు జాగ్రత్త పడాలి. అండ్ ఈ రోజున మన ముగింపు మాటలు ఏంటంటే, ఇఫ్ యువర్ యాటిట్యూడ్, ఇఫ్ యువర్ అంబిషన్ అండ్ ఇఫ్ యువర్ యాక్షన్స్ ఆర్ అకార్డింగ్ టు దోస్ హూ లివ్ ఆన్ దిస్ ఎర్త్, ఈ లోకంలో, ఈ భూమి మీద బతికేటువంటి వారి యొక్క వైఖరిలాగా, వారి యొక్క వాంఛలాగా, వారి యొక్క వ్యవహారంలాగా నీ జీవితం ఉంటే, నీ బతుకుంటే, నీవు వారిలాగానే అహంకారముతో బతుకుతున్నావు. లోకస్తుడిగా, ఎర్త్ డ్వెల్లర్ అనేటువంటి స్త్రీగా బతుకుతున్నావు. కానీ దానికి బదులు నీవు వినయమనస్కురాలవై నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నీ సిలువనెత్తుకొని ఆయన్ని వెంబడించుట కోరి ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకుంటే ఇటర్నల్ డ్వెల్లర్గా నీవు మారావు. నీవెత్తబడతావు, నీవు దీంట్లో గుండా వెళ్ళవు. ఆర్కిబాల్డ్ మెక్లైష్ అనేటువంటి ఒక ఎడ్యుకేటర్, ఆయన విద్యావేత్త, లాయర్, స్టేట్స్మెన్, పోయెట్. 1982లో ఆయన చనిపోయాడు. ఆయన గురించి ప్రపంచంలో ఒక ప్రముఖ పత్రిక వారు రాశారు. ఆయన 40 పుస్తకాలు రాశాడు, నాటకాలు అండ్ కావ్యములు. ఆయనకు ఎన్నో
ఆనరరీ డిగ్రీలు వచ్చాయి, మెడల్స్ వచ్చాయి. కాకపోతే టైమ్ మ్యాగజైన్లో ప్రింట్ అయినటువంటి ఆర్టికల్ May 3, 1982లో ఆర్టికల్ రాసినటువంటి ఆటో ఫ్రెడ్రిక్ అనేటువంటి వ్యక్తి ఏమని రాస్తాడు, మెక్లిష్ ఎలాంటి సమయంలో బ్రతికాడంటే ఆయన చుట్టూ పరిస్థితులు ఏమీ బాగా లేవు, కానీ ఆయనకి ఎంత వివేచన ఉండిందంటే ఎప్పుడెప్పుడు ప్రమాద గంటికలు మోగాయో, ఎప్పుడెప్పుడు బూర శబ్దం వినబడిందో అప్పుడప్పుడు కరెక్ట్గా స్పందించాడు. So whenever he heard the trumpet sound, he responded in a right way. And my dear brothers and sisters and friends, మీరు ప్రభువులో ఉన్నారో బయట ఉన్నారో నాకు తెలియదు, కాకపోతే ట్రంపెట్ సౌండ్ దేవుడు ఈ యొక్క రెవల్యూషన్ 8th చాప్టర్ మన 19th పార్ట్ ద్వారా మీకు వినిపిస్తున్నాడు. ఇంతవరకు మీరు ఇంకా రక్షించబడకపోతే రక్షించబడండి, రక్షించబడి కూడా ఇంకా రూపాంతరపు అనుభవంలోనికి రాకపోతే ప్రతిరోజు రూపాంతరపరచబడ్డానికి ఇక మిమ్మల్ని మీరు దాసోహం చేసుకోండి. ఎందుకంటే మీకు ఇంకొక 20-30 ఇయర్స్ ఇచ్చిన క్రైస్ట్ లాగా మారడానికి అవి సరిపోవు. అండ్ 20-30 ఇయర్స్ ఉన్నాయని నేను అనుకోను. 2 ఇయర్స్ ఉన్నాయా అన్నది కూడా నాకు తెలియదు. 2 ఇయర్స్ ఉండొచ్చు, 20 ఇయర్స్ ఉండొచ్చు, బట్ చాలా తక్కువ కాలం అని మాత్రం నేను బైబిల్ ప్రకారము ప్రగాఢంగా నమ్ముతున్నాను. సో మనం ఏం చేయాలి అంటే బూరల శబ్దం విన్నప్పుడు మన జీవితాన్ని బాగు చేసుకోవాలి, లేకపోతే బూరల బాధలు మన మీదికి వస్తాయి. ఏసీ డిక్సన్ అనేటువంటి భక్తుడు ఇలా చెప్పాడు, మనం ఎప్పుడైతే సంస్థల మీద ఆధారపడతామో అప్పుడు సంస్థలు మనకేం చేయగలవో వాటినే పొందుతాం. మనం ఎప్పుడైతే విద్య మీద ఆధారపడతామో విద్య మనకేం చేయగలదో దాన్నే పొందుతాం. మనం ఎప్పుడైతే మనిషి మీద ఆధారపడతామో మనిషి మాత్రం మనకేం చేయగలడో దాన్నే మనం పొందుతాం. కానీ మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో దేవుడు ఒక్కడే ఏం చేయగలడో దాన్ని మనం పొందుతాం. సో ఇది ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన నిర్ణయం. నువ్వు సంస్థల మీద, ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్స్ మీద ఆధారపడతావో, నీ ఎడ్యుకేషన్, నీ క్వాలిఫికేషన్, నీ డిగ్రీ, నీ ఎంప్లాయ్మెంట్ మీద ఆధారపడతావో, లేకపోతే మరొక హ్యూమన్ బీయింగ్ మీద ఆధారపడతావో, దేవుడి మీద ఆధారపడతావో. తలంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఒక నిమిషం సమయం తీసుకొని పరీక్ష చేసుకుందాం. ఓల్డ్ టెస్టిమెంట్ నిండా అనేక హెచ్చరికలు దేవుడిస్తూ వచ్చాడు. ఆయన ప్రజల్ని సిద్ధపరచడానికి, ప్రపంచాన్ని సిద్ధపరచడానికి, ఆ యొక్క ఐగుప్తులో వచ్చినటువంటి తెగుళ్లలో ఇప్పుడు చివరిలో రాగబోయేటువంటి ఈ తెగుళ్లలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే అప్పుడు దేవుడు ఇశ్రాయేలును కాపాడి దుష్టులను శిక్షించడానికి అవి అనుమతించాడు. కానీ చివరిలో దేవుడు దుష్టులను శిక్షిస్తూ ఇశ్రాయేలు వారికి కూడా కనువిప్పు కలిగించడానికి వాటిని వినియోగించబోతున్నాడు. సో ఇప్పుడు ఎవరిని స్పేర్ చేయడు, ఇక స్పేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా టైం స్పేర్ చేశాడు, చాలా పేషెన్స్ని స్పేర్ చేశాడు, చాలా గ్రేస్ని స్పేర్ చేశాడు, చాలా లవ్ని స్పేర్ చేశాడు. అండ్ గాడ్ మస్ట్ యాక్ట్ లైక్ గాడ్ ఆఫ్టర్ హిస్ లవ్, ఆఫ్టర్ హిస్ ఫర్గివ్నెస్ అండ్ గ్రేస్. నౌ హీ మస్ట్ షో హిస్ జడ్జ్మెంట్, హిస్ పనిష్మెంట్, హిస్ ట్రూ హోలీనెస్ ఇన్ డూయింగ్ జస్టిస్ టు ఎవ్రీ వన్. అది దేవుడు చేయబోతున్నాడు. కనుక నీవు, నేను, మన జీవితం, ఇది నా జీవితం, ఇది నీ జీవితం, నీకు నీ తల్లి, నీ తండ్రి, నీ భార్య, నీ భర్త, నీ బిడ్డ, నీ తోబుట్టువు, నీ జిగిరి దోస్త్, రేపెవ్వరు నీకు సహాయం చేయరు. నీ ప్రాణాన్ని ఎవ్వరూ నీ యొక్క నాసికా రంధ్రాల్లో ఇప్పుడు పెట్టలేదు, కొనసాగించరు, కాపాడలేరు. అండ్ రేపు దేవుడి ముందు నిలబడినప్పుడు దాన్ని ఉంచలేరు. ఓన్లీ గాడ్ మ్యాటర్స్, నథింగ్ ఎల్స్ మ్యాటర్స్. సూర్యుని కింద దేవుడు తప్ప ఇంకేమీ ముఖ్యం కాదు. దేవుడు లేకుండా ఎన్నున్న దండగా. కనుక దేవుడు యందు ఉండండి. అండ్ అప్పుడు మీరు పరిశుద్ధ 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 అని పాడే గుంపులో ఉంటారు, అయ్యో 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 అని వినే గుంపులో ఉండరు. ప్రేమగల మా తండ్రి, నన్ను మమ్మల్ని కనికరించండి, కృప చూపండి, మాకు కనువిప్పు కలిగించండి, మమ్మల్ని క్షమించండి, యేసు రక్తంలో కడిగి శుద్ధి చేయండి. మరి ముఖ్యంగా మీ వాక్యము అనేటువంటి ఉదకము చేత మమ్మల్ని శుద్ధి చేయండి. మా మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని కడిగి వేయండి. ప్రతిరోజు ఒంటిని కడుక్కుంటాం, కానీ మనసును కడుక్కునే అభ్యాసం మాకు దయచేయండి. ప్రతిరోజు చేతులు కడుక్కుంటాం, శానిటైజ్ చేసుకుంటున్నాం, కానీ మా హృదయాన్ని కడుక్కొని శానిటైజ్ చేసుకునేటువంటి అభ్యాసాన్ని మాకు దయచేయండి. ప్రతిరోజు మా ఆత్మలో ఉన్నటువంటి సమస్త విధములైనటువంటి శరీర క్రియలను మేము పూర్తిగా ఆ కాలుష్యం అంతటిని తొలగించుకొని మా ఆత్మను శుద్ధి చేసుకోవడానికి, నీ శక్తితో ఆత్మ ఆలయముగా మార్చుకోవడానికి మాకు సహాయం చేయమని, ఈ చివరి దినాల్లో మేము నీ కొరకు పరసంబంధులముగా, నీ ప్రతినిధులముగా బ్రతికి ఇంకా అనేకులను హెచ్చరించి నీ వైపు మళ్లించుటకు వాడుకోమని
మేము ఆ నాశనం 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 అని విని నాశనం అయ్యే గుంపులో ఉండకుండా కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.